అయ్యో నాయన మన జాగ్రత్త ఉండాలి ఇచ్చి మీ పొట్టుతోని నా పొట్ట కడవాలంటున్నావు దాని కొత్తతోని కొత్త కాలం కలవాలంటున్నావు ఇత్తండి ఏమది ఇచ్చి మీది పొట్టండి ఏమది బండకమనంగా దానితో నా పొట్ట ఎట్లా కలుస్తుంది మరి తరగతి దయ్యం అంటున్నావు నోడుతో చెప్తున్నావు కానీ కళ్ళతో చూపించి తల్లి కళ్ళ చూపించదాకా నాకు ఏర్పడతలేదు నాయన అది తాను నేర్వెట్లుంది దాని సంగతి ఎట్లుంది ఇత్తండి ఏమది ఇత్తి మీది పొట్టంటే ఏమది పొట్టుతో నాయన నా పొట్ట ఎట్లా కడుతుంది అంటున్నావా వల్లయ్యా ఇత్తంటే గొర్రెరా ఇత్తి మీది పొట్టంటే గొర్రె కొట్టే ఇత్తంటేనేమో గొర్రె ఇత్తి మీది పొట్టంటే గొర్రె కొట్టే గొర్రె ఉంది గొర్రె చాలా గొర్రె ఉండదు కొడుక గొర్రె కొట్టే గొర్రె నీ భార్య పిల్లలు బత్తరు గొర్రె పెట్టిపోరి గొర్రె కొట్టుకోరి నీ భార్య పిల్లలు బత్తరు కొడుక అయ్యో రారాని కన్న కొడుక సరే మంచిది నాయన దాన్ని వెళ్ళకుండా నా కళ్ళకు చూపించి నా చేతులు పెడుతు అంటే దాన్ని చూపించి నా చేతులు పెట్టిన ఆయన నాకు చూపించి నాయన నా చేతులు పెడుతు అంటే కాపాడుకుంటున్నా ఒక రావు ఎట్లా చూడమంటున్నావా వీటి కొడుకా నేను కాపాడుకుంటా వారి నీ చేతులు పెడుతున్నా వల్ల అది అటువంటి వారి రసవేరు కంపెనీ పుట్టుపుట్టుమని రసవేరు కంపెనీ తయారు చేసిండు రసవేరు కంపెనీ తయారు చేసి పూలకొంగిడి కట్టి చేతులు పెట్టి రసవేరు కంపెనీ కొడుక కొప్పలు పెట్టుకోవడం వల్లయ్య ఇక్కడ ఎల్లంది పెట్టి బిడ్డ 7 పెండ కళ్ళున్నాయి ఎల్లంది పెట్టి 7 పెండ కళ్ళుంటే వారి 6 పెండ కళ్ళేమో గోళ్ళు వేసుకో ఒక్క పెండ కడికి బిడ్డ అక్కినేరు ఇస్తున్నా ఒకరికా నువ్వు ఎడారి వగ్గివేరి పిడిక చేతులు పట్టుకోని వారి పూలకు పిడికట్ట పునారం వేసుకోని నువ్వు బాధల పంచాడు కూడా వెళ్ళిపోవాలి వీటు పోరు 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 పోతుంటే ఏతగా ఏనూరు ఆవిడ వెళ్ళిపోతూనే ఉంటావు పోతా ఉంటే గుట్టలు కొరగిరులు మేలైన పడతాలు మెండైన భూములు నీరు కాబట్టి అయినా నువ్వు ఎరుక మరి చూడకు వీటు పోతా ఉంటే కొడుక నీకు తగ్గవద్దని అమ్మనే వస్తుంది సరే పొమ్మని వారి నచ్చలేరు కాబట్టి కొబ్బరి పెట్టి 6 పెండ కళ్ళ గోళ్ళ వేసి ఒక్క పెండ కడికి అక్కి వేడిచ్చిండు సరే పొరా మల్లయ్య అన్నాడు పోరా అని వారి నీ భార్య బయటికాళ్ళ పదిమారు కొల్లపురి పడ్డకే వచ్చింది నీ భార్య ఇక్కడ ఉంటే మరి యాదలేదు మీకు 2 కోళ్ళగా కొట్టుకోరు కోడారు కోరి కొల్లపురి పడ్డకే కోరుకోరు భార్యను నీ నాగలి కోడారు వేసి నీ భార్యను కొల్లపడి పడ్డంతో అనుకున్న బిడ్డ మల్లయ్య తల్లి భార్య కాపల్ల పిల్ల పదిమాల దేవత
కొల్లాపురి పట్టణంలో చుట్టు శంకరుడమ్మ కొల్లాపురి పట్టణం భార్య బయటకాల పద్మాల దేవి తోలుకోని మల్లయ్య కోలకొకటి గడ్డ పుదార వేసి రసమైన కమ్మిని పక్కన పెట్టి 6 బెండకాయలు బోన్ లేచి ఒక బెండకాడికి అగ్గి వేరిస్తే ఒక బెండకాడికి అగ్గి వేరించి ఏనాడు మల్లయ్యను తనని బాధ పట్టుకోని బొమ్మంట ఉన్నాడు పార్వతమ్మ గుడ్డు మక్కలు తన్నేసిండు కొండికి దచ్చి పుట్టింది కొండ కొర్రైందమ్మో ఓ బిడ్డారు కొండికి తగిన ఏనాడు కొండ కొర్రెము కావాలి ఈ కొర్రల్లో ఉండద్దు నువ్వు కొండల్లో బతకాలి కొండ కొర్రె పుట్టాలని ఆ కొండ కొర్రె అని పేరు పెట్టి కొండలకు తోలేడు కొండలుగా గొర్రె తోలి ఏనాడు మల్లయ్య పోతుంటే మల్లయ్య ఎరుక సవలచ్చ ప్రకారంగా పోతున్నది మల్లయ్య ఎంత పోతుంటే మల్లయ్య ఎరుక మందంతా పోతుంది రాజు మళ్ళీ ఏనాడు ఎట్టారు అంటే ఏనాడు ఎల్లంది పెట్టి 7 బెండకాయలు ఏనాడు వారి గోళ్ళు వేసుకొని కంపెనీ వేసుకొని ఒక్క బెండకాడికి ఏనాడు అగ్గివేరు అరిగించుకొని ఇంకో మరి చూడకుండా ఓరా బిడ్డ మళ్ళీ కూడా గుట్టలు కొరగిళ్ళు ఏదైనా పర్వతాలు మెండైన భూములు నీ మీద పడ్డట్టు అయినా కానీ నువ్వు ఎంతో మరి చూసే మర్యాద లేదని చెప్పి శంకర్ ఏనాడు తాగదోలిందా తాగదోని వరకు రవరాజు మళ్ళీ ఎట్లా పోతా ఉన్నాడు మరి రవరాజు మల్లయ్య రావనేరా మళ్ళీ పోతా ఉన్నాడే పరమారా ఎవడు పోతా ఉన్నాడే పరమారా అటువంటి మల్లయ్య మల్లయ్య ఏదో ఉంటే మల్లయ్య పుట్టలకాయలు ఏ ప్రకారంగా మంది వెళ్తూ ఉన్నది నల్లగా నల్లగా ఉన్నారు
ఏమో ఇరిగి పట్టు వేసినారు చెప్పి ఎరుకకు మరి చూస్తున్న మల్లయ్య ఎరుక మరి చూసారు కదా ఎండి వేరే బంగారు పడాలి కనబడుతుంది దేవుడా ఎండి వేరే బంగారు పడాలు మల్లయ్య కన్నవారు చూసిండు అప్పుడు ఎండు వేరే బంగారు పడాలి ఏమిరా మేము నర్రి కష్టమని పోలి మరి చెప్పి అయ్యో రెండు లెక్కలు వారి అయ్యా పుట్టల వరకు గుంజుకుంటా ఉన్నా రెండు ఒక తగలు పుట్ట లోపల గుంజుకుంటున్నాయి దేవుడా పుట్ట లోపల ఎండు వేరే బంగారు పడాలి గుంజుకునే వరకల్లా మల్లయ్య కళ్ళలోకి నాయన నాయన నాకు శుభ్రాయి దైవము తండ్రి రారా అయ్యో శుభికుంటున్నారా రావరా ఎండు వేరే బంగారు పొలాలు దొరకండి నేను బతరని చెప్పి నా భార్య పిల్లలు బతరని చెప్పి మరి లేకుండా ఎండు వేరే బంగారు పొలాలు చూసుకుంటుకుంటురా నాయనా నాయన తండ్రి తండ్రి చూడు గుంజుకుంటే కారణము ఏమి హానైనా ఎలా ఈ పొద్దు ఈ మానం జరుగు చక్కగా ఉంది రా తండ్రి ఎండు గొర్రె బంగారు పొడవుతో నేను బంగారం ఇవ్వత్తనని చెప్పి అనుకుంటే నాయనా హోటల్ పాటలు పెట్టుకొని నా బంగులాలు భవంతురాలు మళ్ళీగా నా కొడుకులు బిడ్డలు మళ్ళీ లక్షాధికారి అయిపోతారు అనుకుంటువా ఇంతెల్ల మేరీకు అంతా వెళ్తే అయిపోతువా ఇంతెల్ల మేరీకు వెళ్తే అయిపోయినా నా మీద ఇంత దయ తప్పివా తండ్రి శుభ్రాయన చదువుకుంది కారణం ఏమది అనుకుంటువా చూపించి గుంజుకుంటున్నాను బిడ్డ ఎండి కొర్రే బంగారు పడారు రెండు సగాలు మీదికి ఎత్తుడుతోనే కలిగి దగ్గు మరి పక్కడం అని మండినప్పుడే నా మీద ఏమో పడరాని మళ్ళీ వెనుక మరి చూసినప్పుడే ఆ రెండు పడేళ్ళు రెండు గొర్రె బంగారు పడ సగారు కింద గుంజుకుంది కొడుకా మల్లయ్య కొడుకా ఎండి బంగారము ఎలా నీ దగ్గర ఉన్న దగ్గర వారి 18 జాతులు ఎండి బంగారం మరి కొన్నా కొడుకు గొల్లకుడు మారి భాగము ఎలాంటి వారి 18 వారి జాతుల బంగారం లోకి బిడ్డల్లా గొల్లకుడు మారి భాగం 7 వారి మన సొంతకు వీటు 18 జాతుల ఎండి బంగారం ఏమో లోకి బిడ్డల్లా గొల్లకుడు మారి భాగమేమో 7 వారి మన సొంతకు గొల్లకుడు మారి భాగం 7 వారి మన సొంతకు ఎందుకొరకదా గొల్లకుడు మారి భాగం అంటే గొర్రె బంగారం గొర్రె బంగారం తీసుకొని మనక 7 వేల సొంతకు 100 అనుకోవాలి 7 వారి మన సొంతకు 100 అనుకోవాలి గుట్టలో 100 అనుకోవాలి పండుకుంటావు నీ దగ్గర బిడ్డ ఎండి బంగారము నీ దగ్గర ఉంటే అంతవరకు దొంగల కన్నా అదరత్తరు బిడ్డ దొంగల కన్నా లచ్చ బిడ్డ ఎండి బంగారం కొరకు వారిని పారం తీస్తారు ఎండి బంగారం ఎత్తుకొని పోతారు నీ దగ్గర ఎండి బంగారం నీ పారానికి ఉంటుంది బిడ్డ నీకు ఎండి బంగారం దగ్గర వారి ఉప్పు నీరు కారము ఉడకవంతముంది ఊరు కోపల్లే పెరగవంతమున్నది పుట్టినాడు పెరిగినాడు కలియోగమంత దాపారమంతా పెరిగినాడు ఓ కనుక పుట్ట లోపల ఉన్నది ఈ బంగారము మల్లయ్య మాతమంతులు పుట్టేదున్నది బీరయ్య కుల సంపత్తి పెరిగేదున్నది మల్లయ్య మాతమంతులు పుట్టి బీరయ్య కుల సంపత్తి పెరిగినాడు కొడుక నీ పేరుల వారి కొడుకులు బిడ్డలు గోవాళ్ళు పెరిగేది ఉన్నది కొడుకులు లగ్గాలు వేసేది ఉన్నది శివదంత వారి కోడల పేర్లు కట్టి ఇట్లకు పోయినాడు లగ్గాలు వేస్తున్నాడు పుట్ట బంగారం తీసుకొచ్చి ఇంటి లోపల గట్ట బంగారం వేడి గట్టలు వేసేది ఉన్నది నీకు
ఆనాడు మీకు బంగారం ఆడని ఇంటి లోపల వస్తుంది కానీ అంత వారదాకా బిడ్డ ఇప్పుడు లోపలనే ఉంటుంది బంగారం. అట్లనా? అర్థమైందా? సరే నాయన. ఓ కొడుకా మల్లయ్య వారి మందను కొట్టుకొని నువ్వు అంత ఉంటే మరి యాభయ్యన్న కల్మతాక కర్రబల్లి కుక్క ఈ మంద మాసారి తగ్గిపోసారి కర్మకర కాలి పో చేతులు ముంగడికి మా కాలి ఎరకకు బిడ్డు మూతి వీడి సొల్లు సాతు మీద పడుతుంది సాతు వీడి సొల్లు బర్ర వీడి సొల్లు మొకాళ్ళ మీద సంకల్పకర కాలి మరి యాభల మరి వాతల భయ్యన్న అయ్యో కొడుకా ఓ బాలనా ఎవరావు ఎక్కడున్నది పల్లె ఎక్కడున్నాయి అవ్వనౌకరి అయ్యి ఆనవుకారా అవ్వనౌకరి అయ్యి ఆనవుకారా అరే నువ్వోనిరా అరే అరే ఈ అయ్యనౌకర్ అవ్వనౌకర్ అంటున్నావా? నేను ఈ మంద పుట్టినప్పుడు నేను పుట్టా ఈ పుట్ట లోపల మంద నేను కాసిన లచ్చి మంద తీసుకొని పోతున్నావు నీ అవ్వ నౌకరా అయ్య నౌకరా ఎవ్వరివిరా నువ్వు? అరే నాకు నౌకర్ అప్ప చెప్పిండు. అవ్వ నౌకర్ అయ్య నౌకర్ అంటే నా అయ్య నౌకరే నా అయ్యనే అప్ప చెప్పిండు. నీ కోరు అయ్య అడోడు ఇది ఇక్కడ శంకరయ్య ఉన్నాడు. శంకర్ గారు ఓడాడు శంకర్ గారు అంటే అవరాన్ని అయ్యను రా అంటారా? అవరాడ్రా నాకు చూపి వాడోడు చూపి కళ్ళు కనబడుతున్నావా? నమస్తే అన్న చేస్తా చూడు నువ్వు అనేది నా మంద కలిసి పోకూడదు కూడా ఏం చేస్తా నిన్ను ఎవరన్నావురా నువ్వు? ఈ ఏడాది ఏ పొక్కల ఉన్నావురా? మందల మరి మందలు ఉన్నావు నాయనా. మరి ఇవి ఏమది మందలు నాకు ఇచ్చులేంది తరగందయం ఇస్తామంటే తరగందయంతో ఈరోడు వీడోడు తరగందయంతో ఈడోని రాక్షసుని ఒక ఎముదో నెంబడ పెట్టావా నాకు? వీడిని ఈనోట అలా కట్టేసి నువ్వు ఎంబడ తీసుకున్నా నన్ను కట్టేసి నువ్వు పోతా ఈ మందనిచ్చి మందతో నాకు పిచ్చి బాగా నెంబడ పెడతావు. పిచ్చో అరే అరే నన్నారే అంటావురా? నువ్వెంత అరే నువ్వెంత రాకపోతే నువ్వు పొడుగు అని అరే నేను ఎంతకైనా పెద్దరా? నేను పెద్ద నువ్వేం పెద్దరా? నువ్వెట్లా పెద్ద? అరే నువ్వెట్లా పెద్దరా? నువ్వెట్లా పెద్ద? అరే నువ్వెన్నడు పుట్టావురా? నువ్వెన్నడు ఇయ్యాల పుట్టావు. మంది ఇయ్యాల పుట్టింది బయటకు వెళ్ళింది. ఇవాళ దాకా పొట్ట లోపల ఉన్నప్పుడు ఇప్పుడు బయటకు వెళ్ళినట్టు. నువ్వెప్పుడు పుట్టినవురా? అరే నేను పుట్టే పుడతానని చెప్తా, నువ్వు పుట్టే పుడతానని చెప్పరా? నువ్వు ముందుగా వచ్చినట్టు కదా నువ్వే చెప్పు. నేను ఇంత ఇన్నాక నేను చెప్తా. అరే మొదలు వాళ్ళు అన్నారు, నువ్వు అని మొదలు. నేను ఇప్పటికైనా పెద్ద అప్పటికైనా పెద్ద. సరే మరి నువ్వే చెప్పి నువ్వు చెప్పు. నేను చెప్పా, నువ్వు ముందుగా చెప్పు. సరే వారి నేను పుట్టే పుడతానని చెప్తున్నా తప్పని చెప్తున్నా వారి వరి ఇంటవర భయ్యన్నా చెప్తున్నా ముద్ర జగన్ పెట్టు భయ్యన్నా. మరి లేకమనగా నేను ఈనాడు ఉండలేదు ఆనాడు ఉండలేదు. మరి లేకమనగా కల్లా కరియవు కరియా దాపారం మీద మరి లేకమని ఇష్టదేవుడు తమ్మ దేవుడు మరి ఎలా ఉండగా కల్లా కరియగం మీద పాప పుణ్యము పరువు పకాలము మరి ఏర్పాటు చేసుకుని వద్దామని చెప్పి విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఏనాడు లోకాల శంకరుడు ముగ్గురు వారి మేడిగట్టల మేఘలతో వేసుకొని సాటి మార్గం వెళ్తున్నారాట. వాళ్ళు పోయే తమ లోపల మరి లేకమనగా ఎత్తారు కారణపడి లోపల తల్లి రాక్షసి పిల్ల రాక్షసి మరి లేకమనం ఎక్కడో ఎండుకొని లోకాల శంకరుడు అడిగే వరము తప్పకుండా ఇస్తారాట. మేము తరగని దయ్యం వాడు కచ్చుకుంటాం, సాగు లేని వరం వాడు కచ్చుకుంటామని చెప్పి తల్లి రాక్షసి పిల్ల రాక్షసి ఎండుకొండ తొమ్మలు పట్టుకొని పోతున్నాయాక వాళ్ళు దేవతలు ఎండుకొండకి ఇక్కడ బయలుదేరి వస్తున్నారు. అచ్చవరకల్లా ఏమిరా ఇక్కడ ఎవరు పోతురని చెప్పి అక్కడ మేడికట్ల మేడతో కిందికి తీసి దేవతలు బిడ్డ మీరు ఎవరు బిడ్డ మీరు ఎక్కడ పోతున్నారని చెప్పి రాక్షసులు అడిగిండు లోకాల శంకరుడు. అడిగే వరకల్లా రాక్షసులు ఏమన్నాయి కదంటే
నాయన మళ్ళీ ఎక్కడ ఎన్నుకొని ఏడవాడు లోకాల శక్తి ఉన్నాడట సావులేని వారం ఇస్తాడట సావులేని వారం మొంతమని చెప్పి మేము ఎన్నుకొండ పోతున్నామని చెప్పి రాక్షసులు అడిగేవరకల్లా బిడ్డ మరి ఎన్నుకొండ ఏడవాడు లోకాల చక్కెర నేనే మరి సావులేని వారం ఇస్తాడా నేనే మీద పోయే పత్రిక అన్నారు పెట్టారు తాత నేనే బండ కింద ఉండే మానవుడు అన్నారు పెట్టారు తాత నేనే ఏమి కోరుకుంటారో కోరుకోండి బిడ్డ అని చెప్పి శంకరుడు అడిగినాడు శంకరుడు అడిగేవరకల్లా మరి శంకరుడు మనం పోయేతో వల్ల మనకు మొక్కవే దేవుడు ఎదురుగా వచ్చినట్టు వచ్చిండు మనమే అడుగుదామని చెప్పి ఆ తల్లి రాక్షసు పిల్ల రాక్షసు ఏమంటాడు అంటే మాకు సాగు లేని వరం కావాలని ఆయన మళ్ళీ ఏకవరంగా సుఖపడ్డ రక్తం కింద పడితే సూత్రి 30 గంటల రాక్షసి ఉంటారే ఆగింత రక్తం కింద పడితే 60 గంటల రాక్షసి ఉంటారే మాకు సాగు ఉండద్దు కానీ మళ్ళీ ఏకవరంగా పుట్టుకనే ఎక్కువ ఉండాలి గడివంటి వరం నాకు ఈ నాయన అని చెప్పి వాళ్ళు అడిగారు అయ్యేవరకల్లా నేను ఇస్తా అని చెప్పి తప్పించుకుంటున్నానని చెప్పి ఇచ్చిపోమని చెప్పి అస్తం దాపిడు లోకాల శంకరుడు ఏనాగుడంగా వరం ఇచ్చిండు వరం ఇచ్చే వరకల్లా రాక్షసుల కళ్ళు మండిపోయి ఏం ఆలోచన చేసినాయి ఏమి రామని లేకవరంగా చెప్పారు కంటే ఇక మనకైతే సాగులేదు మరి లేకవరంగా ఈ ముగ్గురు దేవతలు మనం మిగిలినంటే ఎన్నికొండ చేపోవడం కూడా మనమే ఏరుకోవచ్చు కళ్ళ కలియుగం అంతా మన రాక్షసుల రాజ్యం అయిపోతుంది అని చెప్పి కళ్ళు మండిపోను రాక్షసులు ఏమనుగుణంగా శంకరుని మిగుతామని చెప్పి శంకరుని మిగతాం బ్రహ్మదేవుని మిగతాం విష్ణుదేవుని మిగతాం అనే వరకల్లా ఆ విష్ణుదేవ బ్రహ్మదేవుడికి గిరగిర ఉడికిండి మేకట్ల మేఘరథం వేసుకొని వెళ్ళిపోయిండు ఈ శంకరుని తోట గలవాడ ఉరకలేక రావడంగా ఎరక చిక్కిపోయిండు ఎరక చిక్కే వరకల్లా శంకరుడు ఉరక మరి రాక్షసుడు ఉరక శంకరుడు ఉరక రాక్షసుడు ఉరక శంకరుడు వారి 66 పుట్ల సిరిచూరం పట్టుకొని ఒప్పుకుంటే ఉరికే వరకల్లా ఆ శంకరుడు ఉన్న చేతుల్లో సిరిచూరం రాక్షసులకు కలిగింది సుఖపడిన రక్తము కింద పడ్డది 30 గంటల రాక్షసి పుట్టింది ఆ కింద రక్తం కింద పడ్డది 60 గంటల రాక్షసి పుట్టింది రాక్షసుల బలం ఎక్కువ అయింది శంకరుడు ఒక్కడే అయింది శంకరుడు ఉరక రాక్షసుడు ఉరక శంకరుడు ఉరక రాక్షసుడు ఉరక ఉరకంగా వీధి మీద ఆమ్రం బండ వచ్చింది అదే బండ మీద ఎక్కిండు లోకాల శంకరుడు మరి రాక్షసులకి ఈ బండ ఎక్కడ అవతలి చెప్పి బండకు దీవనార్థి పెట్టిండు మరి ఎంత ఎక్కినా కానీ బడిగల బట్టే ఉన్నారా మీదికి ఎక్కడ అవతని చెప్పి దీవనార్థి పెట్టే వరకల్లా ఆ గుండె చుట్టూ ఏనాడు రాక్షసులు అయిపోయింది ఆ ఉరికొచ్చిన రాక్షసు ఏనాడు వచ్చిన రాక్షసు వచ్చినట్టు ఆ గుండు తిరుగువాలి ఆగిపోయింది అగో శంకరుడు ఉరికొచ్చి గుండు మీద నిలబడే వరకల్లా ఈనాడికి కానీ ఆనాడికి కానీ ఊరికి వచ్చిన వారికి చెమట ఆ శంకరుడికి ఆనాడు చెమట పుట్టింది చెమట తీసి ఏనాడు కూడా ఆ బండ మీద కొట్టిండు ఆ చెమటలో పుట్టిన జల వీరభద్రుడు మరి జరుగుగా ఉందా కుడికాలు మొక్కలు గిరిగచ్చా మరకాలు వందా అంటే పిండ బలవీర సర్వయ్య బట్టేడు వాయిదాల బలవీర సర్వయ్య 7 జోళ్ళ కటాలు పట్టుకొని జలవీర బాగా పుట్టింది మరి లేకపోతే జలవీర భద్రుడు అంటే 7 జోళ్ళ కటాలు పట్టుకొని జలవీర భద్రుడు అంటే వీరప్ప ఆనాడు కూడా ఎట్లాగంటే చెమట తర్వాత మైల వచ్చింది అగో మైల తీసి గుండు పెట్టే వరకల్లా అగో మైల పుట్టిండు గుంటి మైల లింగము సూర్యం చక్రము దురికత్తి భారము సంకల తిరిక పిల్ల సర్వేజ రూపం మరి లేకమనగా సిరిసేల మళ్ళీ నేను ఎత్తాడుగంటే మురుక చెక్కు పట్టుకొని 26 పుట్ట సిరిసేలం పట్టుకొని గానాడు నేను పుట్టిన ఆయన మమ్మల్ని పుట్టిపించినవు కానీ నీకు వచ్చిన ఆపదేవని చెప్పి శంకరుని అడిగే వరకల్లా కొడుకా మరి లేకమనగా శంకరు నేను కూడా రాక్షసులకు వరమిచ్చిన ఇస్తే లేకుండా వరమిచ్చిన నా వంట అయింది తల్లవాడు కూడా నా వంట అయింది వరమిచ్చిన తల్లవాడే బాగా అయిపోయింది రాక్షసుల మీద మాత్రమే బిడ్డ అని చెప్పే వరకల్లా అప్పుడు ఏమి చేసినాడంటే నేను ఏనాడుగా మృగం జగ్గు పట్టుకొని అగో ఎట్టారుగంటే 60 పుట్ల ఏనాడుగా సిరిచూలం పట్టుకొని బండలో పట్టే వరకల్లా బండ కింద కారికామ వెళ్ళింది కారికాల శక్తి వెళ్ళి ఏనాడుగా 7 బాధ నాలుక దాపుకొని ఏనాడు ఉన్నదో ఆ ఏనాడు నాలుక మీద ఎట్టారుగంటే జలవీరభద్రుడు 7 జోళ్ళ కడాలు పట్టుకొని తయారు ఉన్నాడు మరి నేను మురుక జగ్గు పట్టుకొని రాక్షసులన్నీ గెలుపుకుంటూ వచ్చిన కొద్ది వచ్చినట్టు జలవీరభద్రుడు ఏనాడు కథం చేసిండు ఆ సుఖపడిన రక్తం కింద పడకుండా అదిశక్తి నాలుక మీద ఏనాడు రక్తం ఆరగించింది ఆ అన్ని రాక్షసులు చంపి తల్లి పిల్ల రాక్షసు 2 రాక్షసుల నుంచి అదో రాక్షసుల భేదం కాడ జలవీరభద్రుడు కానున్నాడు రాక్షసుల బొక్కలు శరీరాలు తీసుకొని ఏనాడు చుట్టుమెట్టు పాతలాగా నటన సిరిసేల పర్వతం కట్టుకున్నా రాక్షసుల బొక్కలతో సిరిసేల పర్వతం కట్టుకొని సిరిసేల పర్వతాల మీద 12 ఏళ్ళు ప్రపంచం చేసిన 12 ఏళ్ళు ప్రపంచం చేసిన నాటికి ఏనాడు సిరిసేల పర్వతం మీదకి తీసుకొచ్చి మళ్ళీ కొల్లపురి పట్టణం లోపల ఆ కొల్లపురి పట్టణం లోపల నీలమ్మ గర్భానందు ఫలం ఇచ్చిండు మరి కొల్లాపురి పట్టణం 12 ఏళ్ళు చేసిన అక్కడ 12 ఏళ్ళు ప్రపంచం చేసిన ఇక్కడ 12 24 ఏళ్ళ ప్రపంచం చేసిన
24 ఏళ్ళ ప్రపంచం చేసిన నాటికి నాకు కొల్లాపురి పట్టణంలో అదిలే వందలక్కలు పెట్టిన బాగా భరింపలేక నా భార్య ఏనాడు బయటకల్లా పద్మాదేవిని దోలుకొని ముళ్ళుపోరు కొలాల కొట్టుకొని ఈ పుట్టకాడికి వచ్చిన పుట్టకాడ వ్యవసాయం చేస్తామంటే వ్యవసాయం సాగలేదు. మళ్ళీ ఎక్కడగా ఈ పుట్ట లోపలికి వెళ్ళి మంది వెళ్ళింది, మంది లోపల నువ్వు వెళ్ళినావు, ఇవాళ నువ్వు పుట్టినావు, ఈ 24 ఏళ్ళ నాడు నేను పుట్టినా. నా పుట్టేమో గిట్టున్నది, నీ పుట్టేమో చెప్పరా బడవే అమ్మా ఆనాడు పుట్టినావు. చెప్పిగా నీ పుడతాను నేను అంతకన్నా 3 వద్దులు ముందే పుట్టలేదా నీకేకేనా? ఓ ఇప్పుడు శంకర్ని ముంగట ఇంత పెద్దగా చెప్పుకుంటే నన్ను పెద్ద కొడుకు అంటాడు, నిన్ను చిన్న కొడుకు అంటాడు అని చెప్పి ఓ ఇక ఈ సందిల్ది ఆ సందిల్ది అన్ని తీసుకొచ్చి ఈ నాయన కూడా చెప్తున్నావు. అంతకన్నా 3 వద్దులు ముందే పుట్టినా. ఇప్పుడు అంతకంటే దాని పేరు లేదా? అదే నీకన్నా 3 వద్దులు ముందు పడివే. అదే 3 వద్దులు ఎన్నాడు, 3 వద్దులు ఎన్నాడు, 2 వద్దులు ఎన్నాడు దాన్ని చెప్పు. నువ్వు పుట్టక ముందు 3 వద్దులు ముందు అవరకు ఈ మంద ఇయ్యాలనే పుట్టే మంద లోపల ఇయ్యాల నువ్వు భూదాన్ని శంకరునికి బాధ వచ్చినప్పుడు నువ్వు బండ మీద పుట్టినాడు, శంకరుడు పుట్టించినప్పుడు నువ్వు రాక్షసుల మతం చేసినప్పుడు రాక్షసుల బొక్కలు తీసుకుపోయి చుట్టుపెట్టి పాతల గంగ మీద మనకి ఎట్లా కట్టే శ్రీశైల పర్వతంగా పుట్టినప్పుడు నేను పర్వతం కిందనే ఉన్నా, నీకు లగ్గమైంది చూడు ఏడైంది ఇయ్యాల పుట్టి మరి ఏడైందంటే నేను గాయాల ఏడైంది చెప్పు. నీకు లగ్గమైందంటే అది కూడా నువ్వే చెప్పు. నాకు ఎందుకు ఎరగలేదు? లగ్గం కాలేదా? అయింది ఏడైంది. ఐదు ఏడైందంటే అయిన సంగతి చెప్పురా. అది గుర్తులేదా? కాదు ఎక్కడ అయింది నీకు లగ్గం? కానీ లగ్గం అయింది ఏ పిల్లని చేసి చెప్పు. అంటే అది నేను చెప్పు రావద్దు నీవంతా నువ్వు చెప్పు చేసుకున్నాడు నువ్వు. అరే నాయనా దీంతో నాకు ఇది బాధ బడాయికి నాతో గెలిచేదాక గడికి నాయన 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 ఏం చేస్తారా? అరే ఇక్కడ చూడు చూలం బట్టి ఒక్క మరి గుమ్ముతున్నా అంటే బట్టెడు వాళ్ళకన్నా పాడతా ఎత్తినంటే పాపడ వాళ్ళ కొడుక ఏమనుకుంటున్నావు? అరే నాయన ఇగో ఇయ్యాలనే గిట్లున్నది, దీని సోపతి నాకు తగది, దీనంతలో వీడే ఉన్నది, నాతో నేనే ఉంటా. అరే పో. అరే నేను నాకు మందని అప్ప చెప్పిండు లోకాల శంకరుడు, మందని కొట్టుకొని పోతా. నీకు అప్ప చెప్పిండు లోకాల శంకరుడు అప్ప చెప్పిండు. నీకు శంకరుడు అయితే నాకు కదా. అరే నీకు శంకరుడే. నిన్ను పుట్టించుడు శంకరుడే, నన్ను పుట్టించుడు శంకరుడే. శంకరుడే అవునంటే అవునా? భయపడతా. అరే అది పెద్ద నువ్వా నేనా? నేను పెద్ద. అరే అరే నువ్వు కొమ్ముల సొంటి వాడిని, నువ్వు చెవుల సొంటి వాడిని నేను. కొమ్ములకు ముందు ఎలా కొడతాయి ఆ చెవులా? కొమ్ములు కొమ్ములు పడవయా? ఆ కొమ్ములు వస్తాయి. పొడిచేటోడు నువ్వు. కొమ్ముల చోటు నేను, చెవుల చోటు నువ్వు. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. చెవుల ముందు ఉంటాయా కొమ్ముల ముందు ఉంటాయిరా? ఏం చెవులు 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 ఆగని చెప్తుంది కిలో ఆగని. అరే నువ్వే చెవులు రాసండి కాదు కొమ్మల చోటు మరి కదా చెవుల ముందు ఉంటాయా కొమ్మల ముందు ఉంటాయా? కాదే చెవులు నేను చెవుల చోటు నాయన అయ్యా కొడుక మల్లయ్యా కొడుకలారా మల్లయ్యా రారా ఓ కొడుక వారికి ఎంకర దగ్గర కాళ్ళు మారి మోజేతుల ముంగరికి మా కాళ్ళు ఎనకకు శాతగానానికి సవాలు ఎక్కువ ఉంటాయి వీటు అన్ని అదిరానికి బిడ్డ ఓ పెద్ద దానం ఉంటది. ఓ బిడ్డ ఇన్ని కాపాడాలను మందరు కాపాడాలను నువ్వు బిడ్డ కొడుక మల్లయ్య ఇన్ని అనాడు అంటే వారి మంద పుట్టినారు ఈడు పుట్టిండు మొదలు బిడ్డ నువ్వే పుట్ట వారి కథ మొదలు వాళ్ళు పుట్టిన ఓ కనుక రాక్షసుల పేద పుట్టినారు మల్లయ్య పుట్టిండు బిడ్డ ఏడాడు అంతకు ముందు వారి అలా మంద పుట్టలేదు, మంద పెరగలేదు, 7 ఎకల మంద పుట్టింది, మంద పెరిగింది వీటు వారి మందల పుట్టిండు వీడు పరివాతుల వయ్యన్న ఓ కనుక వీడికి ఏనాడు వారి నడవకాళ్ళు లేవు బిడ్డ ఏనాడు వారి పలకనాలు లేదన్నట్టు వారి కలవతో గర్రబల్లి కుక్క వారి వయ్యన్న ఓ కొడుక మల్లయ్య అన్నా మల్లన్న అన్నా వయ్యన్న అనుకుంటా బిడ్డ మీరు అన్నదమ్ములే
మీరు మందకాల ఉండాలి. అవునా అంటే అవురాని వారు కథలేపుడు అవురాని నువ్వు వారి మరి శూలం లేపుడు మీరు గుర్తుపట్టుకుంటా పోతే కొంతమంది ఎక్కడ పోతుంది. నాయనా నేను వాడిని ఏమంటలేదు, వాడే వాడు ముందు ముందు కచ్చుకుంటానని లేని మాటలు అంటున్నాడు. వారు చెడు మాటలు మాట్లాడుతున్నాడు. అరే చెడ్డవారికి మాటలు ఎక్కువ, చెల్లని పైసా గీతలు ఎక్కువ. వారి నీకు మాటలు ఎక్కువ వస్తున్నాయి. ఎడుగుడు అవుతుందని చెప్పి నాయన దగ్గరికి పోయి నాయన నన్ను అన్నాడే, నాయన నన్ను అన్నాడే అంట. నాయన చెప్పిన వరకు నిన్ను సందులో అంటావని చెప్పాడు. ఓకడికి వల్లయ్యా వారి అన్నా వల్లయ్యా అన్నా వారి మల్లయ్యా మీరు ఇట్లా అవురా అనుకుంటా మాట వారి మన బాగుపడది. ఒక మాట మీ ఇద్దరు ఒకటి కావాలి. చిన్న పెద్ద ఇప్పుడే నువ్వు ఏర్పాటు చేస్తా మరి భయన్న చిన్నగా నువ్వే పెద్ద అందరికి నువ్వే పెద్ద మరే మల్లయ్యా కొడుక వారికి ఏనాడు వారి ఎత్తారు కంటే కొంచెం చెప్పుకుంటే కోపం ఎక్కువ అన్నట్టు వారి చల్లడి పైసకు గీతలు ఎక్కువ అన్నట్టు ఒకడుక వారిని ముందు నువ్వు కానీ నీ రాజ్యానికి రావు, దేశానికి దేవునివి, కలియోగానికి అర్థము, ప్రపంచానికి పండితుడివి. మళ్ళీ వందరిక మళ్ళీ రాజ్యాన్ని విటు దేవుడు అంటే దేశమంతా ఎలుగులైన వారి వర్ణవర్ణానికి మల్లయ్యవు వారి, కాబింటికి మల్లయ్యవు, కర్రబింటికి మల్లయ్యవు, కొల్లింటికి మల్లయ్యవు, కురిమింటికి మల్లయ్యవు, ప్రపంచ చరిత్రకు మల్లయ్యవు బిడ్డ. ఒకడుగా నీ దగ్గర ఎంత ఒక్క ఉంటే ఈ మంద అంత భాగ్యం అవుతుంది. ఒకడుగా వచ్చి బిడ్డ కాదు కొడుక, కడిగన్న కాదు బిడ్డ. కోపం గొప్పలు ముస్తుంది బిడ్డ, కోపం గొప్పలు ముస్తుంది. తాజ్మహల్ ధరలుగా మారుతుంది. మల్లయ్యా నేనేమో కాపాడాలి వాడకు ముంచన్నా కోపం ఉన్నది అని కూడా చెప్తా బిడ్డ వారి. మల్లయ్యా అన్నిటికైనా పెద్దోడు బిడ్డ, ఈడ నువ్వు శాతం పట్టాలి. ఒక మాట నువ్వేమనాలే అన్నా భయ్యన్నా అని ఒక మాట అంటే వాడిని సర్వశాఖరికి చెప్పి అదే వాడు ఎప్పుడు పుట్టిండు యాస్కిలో పుట్టిన వారి ఈడికి పెద్ద నువ్వు కావచ్చు కానీ యాస్కి పెద్దనేమో మల్లయ్య, కొంచెం వీడికి పెద్ద నువ్వు కావచ్చు. అయితే ఈడుకు పెద్ద నేను కావచ్చు, యాసి కళ్ళ మీద పుట్టిన వాడు కాదురా. యాస్కి పెద్ద అంటే ఆస్తికి పెద్ద మల్లయ్యనే. మొత్తానికి కలియోగానికే మల్లయ్య. కలియోగమే మల్లయ్య అయితే నన్ను ఒక పరి అన్నా భయ నాన్న మల్లయ్య ఒక మరి అన్నా భయ్య అన్నా నువ్వు అనుకో, అన్నా వల్ల నేను మాత్రం వినిపిస్తానే. సరే అన్నా భయ్యన్న సరే అదే నువ్వంత బారేసినట్టు వినకు. అన్నా మల్లన్న కాదే మళ్ళా నువ్వు పుట్టించినవు నువ్వే, నన్ను పుట్టించినవు నువ్వే. సరే వాడి రూపమేమో గట్ల, నా రూపమేమో గిట్ల. అదే నీ రూపం గిట్టనే కావాలని చెప్పినాడు వారి. 7 రోజులు వారి నువ్వు చెంబడికి పోయిన కానీ కడగని భాగ్యం నువ్వు తయారు చేసింది. నాకు అర్థం రాదా? అయ్యా కొడుక భయ్యన్నా, కొడుక వారి కాపాడుకోర భయ్యన్నా. అన్నా భయ్యన్నా అని ఒక బారి వెళ్తే అన్నా మళ్ళీ నాది వెళ్తాలే. అన్నా భయ్యన్న గట్ల వెళ్తే లెక్క. సరే అన్నా మల్లన్న. అయ్యా కొడుక భయ్యన్నా, కొడుక మల్లయ్య. ఇట్లా చెప్పు కాదే, నాకు నమ్మకం లేదు. అడవిలో పోయినాక తంతున్నట్లు ఇంకా అన్ని చెప్తా, చేతులు చేయాపి. అరే అన్ని చెప్తారా? అయ్యా కొడుక మల్లయ్య, మీరు ఇద్దరు వారి అందరూ కొట్టుకోని కొడుక, మీరు మందలు కొట్టుకోని పోతే వారి మల్లయ్య మీరు వైనాథ వల్ల కొడుకురారా. అయ్యో రండి కొడుకురారా రామ రామ, కొడుకురారా తర్వాత కొడుకురారా రామ రామ, మందాన్ని కొట్టుకొని రామ రామ, నిర్వాత ఉంటే కొడుక రామ రామ, నిర్వాత ఉంటే కొడుక రామ రామ, డబ్బులు మీద కొడుక రామ రామ, డబ్బులు మీద కొడుక రామ రామ, వచ్చేది ఎందుకు పెట్టాడు కారణం కవిటు. అయ్యరారు మల్లయ్య కొడుక మల్లయ్య,
పండుగ దొరకని పనులే దొరకని దొరకని బిడ్డ దొరికిన గాని అన్నదమ్ముల వారి అన్నదమ్ముల మీద పాలు పంచుకో తినాలే బిడ్డ కొడుకా మల్లయ్య అయ్యా రారీ మల్లయ్య రామారావు ఒకరికి మల్లయ్య దొరకని గడి దొరకని పల్లె దొరకని పలివే దొరకని ఇచ్చే దొరకని ఈదురువే దొరకని బిడ్డ ఏమి దొరికిన గాని అన్నదమ్ముల పాలు బాగా పంచుకోతున్నారే పయ్యను కాపాడాలి మందరు కాపాడాలి బిడ్డ అయ్యా కాపాడవాడే కొడుకు నా దేవుడా మల్లయ్య మందరు కాపాడుకో కొడుకు అయ్యా కొట్టుకోని బిడ్డ మీరు గడి మీద పోతా ఉంటే ఆయన దొరకని గడిమే దొరకని పండి దొరకని పొలమే దొరకని ఏది దొరికిన గారి బిడ్డ అన్నదమ్ములోనే పాలు బాగా మంచుకో తినాలి వారి చిన్నగా పొద్దు పొద్దులు ఎంత వారి 3 నెలల పాలు విండాలి 3 నెలల పాలు విండి వారి ఏనాడి కొడుక అగ్గి మీద కాని వారి దొంగ చేతి కింద వారి అనికి ముగ్గు వేసి అడ్డపడి వైద్య బండారు గీత వేసి తొమ్మిది పేరు మీద ఒకటి వల్ల పెట్టాలి కొడుక అబ్బాయి అన్న కోటోళ్ళు ఇవ్వాలి 2 కోటోళ్ళు వినాలి మరి శివుని పేరు మీద పెట్టేటోళ్ళని వారి అర్ధభాగం కొయ్యాలి సర్వతొక కర్రబల్లికి ఇయ్యాలి సగం ఊరికి వారి మంద మాసానికి వెయ్యాలి ఈ నమూనగా వేసుకోరు కొడుక దున్ని కాల్చుకోరి మందని కాపాడుకోరా కొడుక మల్లయ్య దొరికినా అడవిలో పోతే కాయ గాని గడ్డ గాని ఇత్తు గాని ఇదనం గాని పండు గాని ఫలం గాని ఊసరిల్లి గాని ఓ తొండ గాని ఏ పచ్చో పిచ్చో పచ్చి గాని ఓ పక్షి గాని ఓ బురకపిట్ట గాని 2 గాళ్ళది గాని దొరికినా సగమా సగము అన్నదమ్మల బాగా మీరు పాల్గొంటున్నారు డబ్బన పోంగ 2 గాళ్ళ దొరుకుతుంది 2 గాళ్ళ అంటే 2 గాళ్ళ అంటే కొంగ లేకపోతే బుర్క లేకపోతే కముసు అది కూడా అవి కూడా సరిసగమే కానీ నువ్వు ఇస్తావు మళ్ళా తక్కువ ఇవా వరమిస్తు నీ వత్తి తనలో వాడు నీ వత్తి ఇచ్చి తప్పుతావు నా చేతులు చేయి అదే ఏ దొరికిన వారి అన్నదమ్ముల సరి సగం ఇవాళ మళ్ళా దొరికినాక సిరసగం కాదన్నావు అనుకో నీ బట్టేడు వాయిదాల కన్నా నా భర్తనే మరి మేస్త్రంటే పాపగా వాడగాలి మళ్ళా అయినవా తప్పలేదు ఇంకోటి చెప్పు నేను తప్పని చెంబడక పోతా గొర్రెను ఎన్నొద్దులకు అడుగుతారు 6 నెలలకు మరి అడుగుతారు 6 నెలలకు మరి గొర్రెని అడుగుతారు కదా గొర్రెని కలిగినట్టు నన్ను కూడా అడుగుమని చెప్పు అదే నమ్మ చెప్పిన కదా గొర్రె కాపాడుతారు కానీ అయ్యా కొడుక మల్లయ్య పువ్వ కనుక అడవిలోని మార్కెట్ తీసి వారి కుక్క కంటలంతా ఉన్నా కుక్క కంటలంతా వారి కుక్క కన్ను తెల్లదాకా పొద్దుదాకా కారా తీయారు అర్ధమరాత్రి కుక్క పడుతుంది ఎందుకు అని లోకం అనుకుంటారు ఆనాడు శంకరుడు ఏం చేసినాడు కదంటే మందకాడ ఉన్న కుక్కనని ఆ రోజు మార్గం తీసి కుక్క గడ్డ పెట్టినాడు కుక్క గడ్డలు ఎత్తే తెల్లదాక పొద్దున్నాక ఒకటే ఎడుగు కుక్క కన్ను నమోనే తయారు చేసి కుక్కని మంద మీద కట్టిండు ఈ పైన మంచి వరే కొడుక మల్లయ్య కొన్ని మంది పైన మల్లయ్య మంద పైన మల్లయ్య మంత్రి పైన మల్లయ్య అటు తరిగితే మల్లయ్య
సరే మంచి చెప్పి ఏనాడు నవరాజు మల్లయ్య ఏనాడు మల్లయ్య చేతుల మందరి చేతులు ఏనాడు పెట్టిండా మరి ఏనాడు లోకాల చెక్కలు ఏనాడు కూడా ముద్దులకి ఏనాడు చెప్పిండు మరి లెక్కలు అర్ధజ్యోతి మాణిక్యం తీసి కుక్క కట్ల పెట్టి ఏనాడు కూడా కుక్క కళ్ళు ఏనాడు కాడా దియాడు తెల్లదాకా వద్దుందా ఒక్క రకంగానే కనబడాలని చెప్పి ఏనాడు దీవనాడు పెట్టిండు మరి మందరి చేతులు పెట్టి నవరాజు మల్లయ్య మరి లెక్కలు లోకాల చెక్కలు ఏనాడు ఎండుకొండ వెళ్ళిపోయింది ఎండుకొండకు ఏనాడు లోకాల చెక్కలు వెళ్ళిపోయి కానీ ఆ రవరాజు మళ్ళీ ఏనాడు మందరు పట్టుకొని ఏ ప్రకారంగా మొత్తం ఉన్నాడు ఏనాడు దయ్యానం తోలుకొని అన్నా భయ్యన్నా ఏమన్నా మందరు కొట్టుకొని ఈనాడు కూడా భూపతి గురువారం బట్టి ఇక్కడ అడిగి లోపల మందరు కద్దామా ఇక మన కోళ్ళు దిక్కే మనం ఇద్దరం నీకు నేను తీము నాకు నువ్వు తీము ఇక శంకరుడు అయితే వెళ్ళిపోయిండు ఇక నేను నడమంతా ఎత్తుకో ఈ మందరు కొట్టుకొని నడుము భయ్యన్నా మళ్ళీ ఎట్లాగంటే ముంగడు మందరు నడు మందరు మంద లోపల తండ్రాని మంద లోపల నువ్వు నడుతూనే ఉండు కొరు వేసుకుంటా పోతూనే ఉంటాయి
నేను ఇక్కడ అక్కడ మలుపుకుంటే నేను ఇక్కడ ఈ గుట్టలు ఆ గుట్టలు పట్టి నేను పక్క పట్టి మలుపుకుంటే నేను వస్తా. నేను నడ్రాని మంద లోపల నువ్వురా. నేను ఇంకా కొమలై పెరుగుతలేను. ఇక నాది గింతే ఈడు పెరగది దిగది. నేను ముందటి మంద మరేయా వెనక మంద నువ్వు నడి మందలత్తా. నడి మందలత్తావా? సరే మంచిని చెప్పి రవరాజు మల్లయ్య ఆ మంద కావాలి ఎట్లా అవుతుంది రవరాజు మల్లయ్య. మరి నల్లగా నల్లగా మందారారమే నల్లగా నల్లగా మందారారమే నల్ల ఉల్లు దండు వడారారమే తెల్లగా తెల్లగా మందారారమే తెల్ల ఉల్లు దండు వడారారమే మరి మందవత ఉన్న వీరారారా మందవత ఉన్న వీరారామరామా దరగల్ల మందవారి రారాయ్ మంద మూడు రారామా తెల్లగల్ల మందవారి రారాయ్ అందమరో యమనారే మందారాయ్ మందవత ఉన్న వీరాజరాయ్ ఓరి పొడు కమ్మ యమనారా రామరామాయ్ మందవత ఉన్న వీరారాయ్ అయ్యో మందాని రావచ్చే దేవుడేమో దేవరాజు మల్లరెడ్డి రారాయ్ ఓరి పులి ఉన్న చోటల్లా రామరామాయ్ అయ్యో పులిమే పులిమే బావచ్చారాయ్ ఓరి దొంగ ఉన్న చోటల్లా మల్లయ్య ఓరి మందను ప్రాణించారాయ్ ఓరి మందను ప్రాణించారాయ్ ఆ మొదలున్న గుండ ఊరా రామరాయ్ ఓరి మోబిలిల్లు రావతే రామరామాయ్ ఆ పురుగున్నది తాని రామరాయ్ ఓరి చిరుతున్న పుట్ట మీద మల్లయ్య ఆ మందను ప్రాణించారాయ్ ఓరి వ్యవరాని ఎదరురా మల్లయ్య ఆ మందాని వ్యవతే దేవుడేమో దేవరాజు మల్లయ్య రామరామాయ్ దేవరాజు మల్లయ్య మందరు చెప్తున్నాడు దేవుడా పులి ఉన్న చోటల్లా పులిమే పులి చెప్తున్నాడు మొదల గుండాల మోపినిల్లు రాపుతున్నాడు గెలుతున్న పుట్ట మీద మందరు ప్రాణిస్తున్నాడు దొంగ ఉన్న చోట మందరు ప్రాణిస్తున్నాడు మరి మందరైతే రేమే వచ్చారాయ్ ఎక్కడాని కొందరు వచ్చారాయ్ ఎత్తి కూడా రేవదరు ఉన్నారాయ్ అందరు వేపుతుడు మల్లయ్యో పరిపుడి ఉన్న తోటల్లో పురిమే పురిమే పేరా ఒరే మగరుండాగుండారా కూడా పేరా దొంగున్న తోటల్లో మనను మనగడ్డావట అయ్యో దేవరాజు మల్లయ్య నేను ఆడవాళ్ళకే చేస్తాను అది దేవదేవుని వందాలే యమదేవుని వందాలా ఒరి ఎనవతా ఉండాలే ఒరి ఎక్కడ వందాలా నల్లగా వందా నల్లవుద దండాలే సవలచ్చ వందయ్య ప్రకారంగా వస్తున్నది ఒరి నల్లంగా నల్లంగా వందలా
కొత్త పని అటువంటి రామరాజు మల్లయ్య ఏనాడు మందరు పట్టుకొని కాయన పడుతూ పట్టుకొని ఏనావిడగా పులి ఉన్న చోటలా పులి మేపుడు మేపుతున్నాడు.
పొసల్లో ఉండాలి మొబైల్ అప్తుడు ఏనా కూడా వాడి తిరుగుతున్న పుట్ట మీద మందరు ప్రవహిస్తున్నాడు దగ్గర ఉన్న చోట ఏనాడు మందరు ప్రవహించుకుంటా మరి లేకుండా మందరు చెబుతుంటే గుట్టలో కొనగీళ్ళు ఎక్కడానికి కొండలు ఎక్కుతుంటాయి దిగడానికి కొండలు దిగుకుంటా మరి ఎక్కడి ఎట్లాగంటే ఓ నెల 2 నెలల మధ్యం అవుతున్నది మరి 2 నెలలు ఏడాది మధ్యం అవుతుంది ఏడాది ఏనా కూడా ఎట్లాగంటే కాలం కడుతూ ఉన్నది భగవంత ఏడాది అయినా తండ్రి 2 నెలల మధ్యం అవుతుంది అమ్మా ఎక్కడికి నాకు ఏరుతుంది ఏడాది కొత్త పిడిక వరిసిపోతున్నది అమ్మా అయ్యా ఒక ఏడు గడవట్టారా అయ్యా 2 3 వారి రమారామా అయ్యా 5 ఏళ్ళ బస్సు రమారామా అయ్యా శంకరుడు పెట్టినది రమారామా అయ్యా గివేరి కూడా రాదు రమారామా ఏడాది కొత్త పిల్లలు రాస్తుడు మల్లయ్యా అయ్యా 7 పిల్లకాయలు వారి రమారామా అయ్యా ఏడాది కొత్త పిల్లకాయ రమారామా అయ్యా 2 ఒకటి రమారామా ఎడలా పదాయనమ్మా రమారామా అయ్యా 7 దినమునాడు రమారామా అగ్గివేరి వడువనాయ రమారామా అగ్గివేరి వడువనాయ మల్లయ్యకే అయ్యా పాల్విందవాడు వారి రమారామా అయ్యా దున్నుగారు వాడు రమారామా అయ్యా బరియవు భయంత వారి రమారామా అయ్యా అక్కడ కలంటాడు రమారామా అక్కడ తీర వద్ద భయ్యన్నా నాకు ఏడాది 7 దినమైంది 7 దినానికి అగ్గివేరి పడుతున్నాయే అగ్గివేరి లేకపోయే మల్లయ్య పాలు ఇండకపోయే దున్నిగా లేకపోయే భయ్యన్న అక్కడ చెప్పి దుడ్డిగలోనే పేరు వాడవచ్చే అన్నరా భయ్యన్న రామారామా భయ్యన్న ఎట్లా మందరం కొట్టుకొని మన్యాలు పోతా ఉంటే మరి మనకి ఎట్లా మందరం కొట్టుకొని పోయిండు 7 ఏళ్ళ కొట్టుకొని అగ్గివేరు కొట్టుకుపోయింది దున్ను కాస్తలేడు భయానికి ఇస్తలేడు భయానికి పోయేవారికలో ఓనాడు వర్షకాలం అంటూ కాదు భయన్న మరి లేకుండా ఇక కలిగితే అవ్వా అయ్యో బడిగా భయ్యన్న మా అన్న మల్లనే బయటకొచ్చి అన్న మల్లన్న అన్న ఓరి మల్లన్న ఏమిరా నన్నవారి మల్లన్న వచ్చాడు ఏమైందిరా అన్న శంకరుడు చెప్పిన మాట బంధుకు ఎడుతురా ఏమైందిరా ఏడుతున్నావు ఇప్పుడే ఓలు ఓడారు రా ఎడవకు ఆకలికేనా ఇప్పుడే ఆకలికి తట్టుకుంటలేవు ఇంకేం తట్టుకుంటావు రా ఇంకా పొద్దు మత్తు ఉన్నది
శంకరుడు నాతో ఉన్నప్పుడు, శంకరుడు నా మీద తల మీద ఉన్నప్పుడు ఆకలి టైంకి అన్నం పెట్టిండు, దూపైతుందంటే పుల్బాటలు చెప్పిండు. ఇప్పుడు ఒక్క పోడు కూడా చెప్తాడు, పచ్చి లాగినావు. మరి అయ్యా అన్నా భయన్నా లేకనంగా ఆకలి ఆకలి అంటే ఆకలి తీరుతున్నావు, తూర్చి నువ్వు లేప దేవులు మాడుతున్నాయి లోకలోకంగా నాడు అన్నయ్యా అన్నయ్యా లోపల కాలేదు కలరాదు అన్నయ్యా మరి గుట్టలు అరేది తండ్రి రామారా అయ్యా కనరాయితే ఉన్నది రారా అయ్యా చెప్పిన అరేది తండ్రి రామారా అయ్యా కనరాయితే ఉన్నది రారా మరి లోకల కమ్మవారి రామరా అయ్యా కనరాయితే ఉన్నది రారా పాలు విండుతుంది అన్నామంటే కివరి లేకపోయన్నా నీకు ఆకలి అవుతుంది అంటున్నావు కానీ నాకు కూడా ఆకలి అయితే ఉన్నది. అయ్యో ఆకలి అయితే ఉన్నది, నువ్వు పడైతా ఉన్నాయా చూడు తీయాలో తగుడు వాడవట్టలా మనకు అకివేరి కాదా మనకు కావాలి అకివేరి కావాలరా అన్నం తినాలి బాపరిక ఇక్కడ ఉన్నది వారి తిమిరు మాకి రుచము నా అన్నయ్యా అయ్యో రుచమెక్కి అన్నరా వారి అన్నాయ్ పోయి 4 రాజాలు రాకొండ పుట్టిరా అయ్యో నవకొండ పుట్టిరా చూస్తా ఉంటే అన్నా పోయి అగ్గి ఉన్న చోట అనుకోలా తడురా అయ్యో అనుకోలా తడుతోని పడాలన్నాడురా అయ్యో కొంగ ఉన్న చోట కోరిన ఉతుకమ్మురా కోరిన ఉతుకమ్మురా ఎలా వస్తా ఉన్నరా ఇప్పుడు మాకు రుచమెక్కి ఏనాడు చూస్తూ ఉంటే 4 కన్నాలు చూస్తూ ఉంటా అన్నయ్యా అగ్గి ఉన్న చోట అనుకోల తడుతా అన్నయ్యో కొందరు ఉన్న చోట కోరిన ఉత్సవం ఉంటుంది అన్నయ్యా మరి కొత్త కడి కాదు గొల్ల పిరిమారి కొత్త పెరబెర కాదు అన్నయ్యా 4 కన్నాల్లో కూడా బుద్ధుడి కాదు అన్నయ్యో నా భయ్యన్నా అనుమోది పెట్ట సాయం శ్యామ కనుక మరి దేవుని వెళ్ళి ఏ సాయం మీద 50 రూపాయలు కట్టమో ఎట్లా నేను తిరిగన్నా మరి లేకమనగా ఇక్కడ వారి చివరి మాకృత్యం ఉన్నది 9 మంత్రాలు మరి లేకమనగా 9 తిరునాకు వృక్షమెక్కి సూచి అంటే అగ్గి ఉన్న చోట అనుకోకుండా చోట పొగ కనబడుతుంది, కొంగ ఉన్న చోట కోరిన ఉత్కం ఉంటది. ఈ వృక్షమెక్కి చూడరా ఎక్కువ అవునే ఈ వృక్షం ఇయ్యాల ఎక్కుమంటారు. ఆనాడు వరంగా లోకాల శంకరుడు మందది చేతిలో పెట్టినప్పుడు నన్ను తీసి వరంగా నీ చేతిలో పెట్టినప్పుడు ఏమంటే చెప్పిండు మన శంకరుడు ఏమంటే చెప్పిండు నన్ను కడి కానిమన్నాడు. గొర్రె పిల్లని ఎట్లా చూసుకుంటావో నన్ను కూడా అట్లా చూసుకోమని చెప్పిండు. ఇప్పుడు ఆకలి అవుతుంది అంటే ఆ వృక్షమెక్కి చూడరా అని చెప్తాం. నీ మాట పట్టుకొని వృక్షమెక్తా ఏదో తండాడుకుంటే ఆడికే కింద పడితే పట్టుకునే వాళ్ళు కదా ఏంటిరా నెత్తి వాళ్ళు తావి మరి సరే మంచి ఇప్పుడు ఎట్లా అంటావు ఇక తోట పెట్టుకున్నాం తీట అద్దురా మందం తీసుకొని ఎక్కడ గట్టపడే పాడైదాం అంటే మందం తీసుకొని పోతా నువ్వు అత్తవాడావురా నీ సంగతి ఏంద్రో అని శంకరుని కూడా పెద్ద పెద్ద మాట మాట్లాడుతుంది. ఇప్పుడు అగ్గి లేదురో ఆ అన్నం లేదురో అది ఓడేస్తాడు నువ్వే తీసుకురా. అరే తీసుకొచ్చాడు తర్వాత అగ్గి ఉన్న జోడ సాట దొరకాలి మిసల్ అని చెప్పు కేశాలు నీరు తిని చేయగల పైసలు ఇవ్వాలి దిక్కులేవన్నట్టు శంకరుని ముగట నేను పోతానే అయ్యా నేను అన్నం కొట్టుకొని పోతా ఏంది చెట్టెక్కుడు దమన నేను తట్టే ఇక నువ్వు ఒక్కరివే మండకు దీన్ని నువ్వు అవుతావని ఆ చెట్టు ఎక్కి జారి పడరా అని చెప్తున్నావు. మరి ఒకవేళ నేనెక్కి తస్తే మరి నువ్వు ఒకరి కదా నువ్వు తట్టనే కాస్తా మరి మరి పోతే నేను పోతే పోయినా మా మధ్య దగ్గర నువ్వైతే కాపాడు
పోని నువ్వు అవద్దు నేను పోవద్దు దబ్బ నేను చచ్చిపోతా నన్ను బొందవేట ఎప్పుడు ఎక్కువ తిరుగు ఎప్పటికీ మరి సరే మంచిదని చెప్పి భయన్న మాట ఉండలేక అగోరాజు మళ్ళీ కూడా గంట కొట్టిన చేతులు పట్టుకొని అగో సమృత్యం ఎట్లా ఎత్తున్నాడు మరి సమృత్యాన్ని తిన్నప్పుడు పాలు బాగా పోలే ఎలా ఉండగవాలి పని చేసుకోవాలి చూసుకున్నా వద్దయినప్పుడు తెచ్చుకచ్చు నీ వద్దు చూసిన దక్షిణాది కారణం దారతీర మళ్ళీ పచ్చని గాలి కూడా పరివేశిస్తులు దాని ఎగసోడ బొక్కల సిరికోడ దగ్గర అనుపకోడ దొడ్డుతోని పొగ ఏర్పడుతూ ఉన్నది అక్కడ మళ్ళీ కోణంగా పోయి నవ్వడంగా నువ్వు అగ్గిలో తీసుకొచ్చావు అంటే నువ్వు వచ్చేవరకు అలా పాలు పెట్టి తయారు కదా అన్నయ్య అయితే వరంగా పాలి బాగా మనకి ఏనాడు పంచుకొని తింటున్నావు నేను అగ్గి చూసినా నువ్వు అగ్గి తీసుకురమ్మంటున్నావు అంత అన్నప్పుడు అంతే ఇక ఇప్పుడు అంత అన్నప్పుడు అంతే ఇక అంత అన్నప్పుడు ఇప్పుడు అంతే పెడుతున్నావు అన్నా మల్లన్నా ఇలా నీ నోటితో నీ వాక్యంతో ఒక్క అంత పెడితే నేను నడవాలంటే గంట గజము అప్పులో గుర్రం లెక్క నడవ కాలు లేవు ఊపరెక్కలు లేవు నువ్వు కాలు ముంగడికి మోసేత రేఖకు నాకు అంత పెడితే పోయి అన్నదార మల్లన్నా
ఓయన్న మల్లన్న పోయిన తన పడి రాయన్న రాయన్న అద్దర పడిన చెట్టు మధ్యాహ్న నేను వాతులు పెట్టుకునేవాడు ఈ పాదాల కాడాయన రామా వారి నీతో నీ అత్తులు పెట్టుకొని పని చేసే బదులు నీ పాదాల కాడ సిరుసు వలగొట్టుకొని చచ్చింది వేరు నేను అగ్గివేరు తేవాలంటే నాతో కాలే కాలే వారి అయ్యా అన్న భయ్యన్న మళ్ళీ కోనంగా వంతకాలను వెనకొచ్చినావు అన్నయ్యా మళ్ళీ కోనంగా సరే మరి నేను పోయి అగ్గివేరు తీసుకొస్తా మరి నేను పోయి వచ్చేదాకా మళ్ళీ కోనంగా మంద పైలేము అయ్యన్న మరి ముంగడ మందను మనకు వెనుక మందని ఏగయ్యకు నటాడి మంద లోపల శాస్త్ర శంకరం మరి చెప్పి మళ్ళీ కోనంగా నీవు మందని కాపాడుకొని ఇక్కడ ఉండు నేను అగ్గివేరు తీసుకొస్తా అవునే నేను మనగా ముందర మందన మరి వెనక మందన నడి మందలో శాస్త్ర పని కట్టగాని ఎందుకని ఇలా కట్టాలి అరే ఫోన్ ఒక గడియ రానొక గడియ అగ్గివేరు తీసుకొని అక్కడ 2-3 గడియలు కూడా జరుగుతుండదు ఏ 2-3 గడియలు ఏం చేస్తావు అక్కడ ఏమి చేస్తానేమో పోయినాక వారి పోయిన టైము వారి ఎట్లాంటే ఇగో మనం పోతాం ఒక పోయినానికి అన్నాని గంట పోయింటాడా లడాయి కడిగే తెరువు లడాయి గంట పోయింటాడా వారి అన్నం తినే తెరువు ఒక మనం రేవు లేదు తాగలకలేదు అక్కడ తొవ్వకూడదు లేదు ఇప్పుడు కొత్త తొవ్వ ఫోన్గా ఒక్క గడియ రంగు ఒక్క గడియ అన్నా కానీ అక్కడ పోయినాక మరి 2 గడియలు అవుతుండొచ్చు 3 గడియలు అవుతుండొచ్చు అదేమన్నా మాట ముచ్చిన మాట్లాడండి ఉట్టి అని అగ్గి ఇస్తారా వాళ్ళకి ముఖం గుర్తులేకపోయా మనకు ఆ డ్రెస్ తెలియదు ఇగో గదన్ని కాదే పోరొక్క గడియ రానొక్క గడియ అది అగ్గి ఆడ అగ్గి కాడ వాళ్ళని ఆడవాళ్ళు కానీ మొగలు కానీ ఉంటే వాళ్ళని బందుకు పెట్టి కొర్రాయి వీక్కొని అప్పుడే ఇక్కడ అరే బలిమేటికి వీక్కొని వస్తే వాళ్ళు ఊరుకుంటారా కట్టేస్తా అంటారు ఏంటి కట్టేస్తే ఇది ఖచ్చితంగా నేను చూసుకుంటా ఏంటి మరి సరే మంచిదని చెప్పి కావునబడి లోపల రామరాజు మల్లయ్య అగో భయ్యానికి 4 మంది అప్ప చెప్పిండు రామరాజు మల్లయ్య దానికి గంట కొట్టని చేతులు పట్టుకొని మల్లయ్య దేవి గొల్లంబు ఏర్పాటు పెట్టుకుంటా వద్దు మల్లయ్య మీరు కాబట్టాలే కట్టురా అటువంటి ఎరడి ఎండల్లా కుర్రమైన రీతిగా ఏ ప్రకారంగా పోతూ ఉన్నాడు ఎండలు కట్టి బండలు గారి దావెక్కువాయే తల్లి దావెక్కువాయే అడిగిలో చేయకుంటే నీళ్ళు దొరికాయే అయ్యో బాయ్ జరిగినాగా ఎండలు కట్టి బండలు గారి దావెక్కువాయే మల్లుకు దావెక్కువాయే అడిగిలో చేయకుంటే నీళ్ళు దొరికాయే మల్లుకు దావెక్కువాయే పోయి ఎండలు నా బండి రావటే రాజు మల్లా బడి లోపల మందు ఓటడమ్మా దేవుడు ఓటడమ్మా దేవుడు వయ్యేట వారా దేశ నడుగురాయ అయ్యో దేశ నడుగురాయ రాజు వయ్యేట వారా రాజు నడుగురాయ అయ్యో రాజు నడుగురాయ వల్ల గంట కొట్టరి చేతులు పట్టుకొని ఉల్లంపు కట్టుకుంటా ఏనాడు ఉండగా పొయ్యాడు తవలు మళ్ళా అప్పుడు ఏర్పాటు ఉండాలని చెప్పి
గొల్లంపు కట్టుకుంటే రాజు మల్లయ్య పోతున్నాడమ్మో మండలము మరివత ఉన్నది నీరు గారికి దగ్గర మర పన్నెండు అడుగక్క తగరాని పరున్నాయ్ దేవుడే మల్లయ్య మల్లువత ఉన్నాడు నచ్చినాది కండము దారాతీర మండలము పద్దానికి కొట్టారా ఆ పరమేశ్వరి గుల్లూరా దానికి ఎగసటారా అది బొక్కల తిరిగి కొట్టారా ప్రజాదూరి విచారా రత్నంగి బడానే మాదిరిలా ఉన్నది మాదిరికి మల్లయ్య మల్లయ్య రాచారా మాదిరికి మల్లయ్య వచ్చి దేవుడు మాదిరికి మల్లయ్య వచ్చి నాడు మీరు కూడా పోతే మాది కూడా రాక్షసుని వింటారు రత్నంగి బాలా రత్నంగి బాల ఉన్నది దేవుడు పట్టమంతం మనకి దుర్దిన తొమ్మిది పడుతుంది 4 జతాలు నడపడంతా తిరువాల మధ్యదా తర్వాత టూపులైపు పక్క పట్టి చేసి ఎత్తుకొని బాలా రాక్షసుని వింటారు రత్నంగి బాల ఉన్నది మరి ఊరుకొట్ట నేను పల్లకొట్ట నేనైపోతుంది ఈ అడిపాలు ఏమంటాయి విల్లాలని ఎరుస్తుంది మల్లయ్య ఆ రత్నంగి బాల వేడికి వచ్చింది మల్లయ్య రవరాజు మల్లయ్య పని చెప్పిన మధ్యాహ్నం బొక్క తిరుకోడు కచ్చవరకల వనంగా పట్టమంత పలగిరి 2 మెట్టలు పరుపును 4 దిక్కులు 4 చెమ్మలు నట్టడం టూప్ లైట్ వనగా ఎట్టాడికంటే వనగా పొకాస్ లైట్ బొక్క వేసి జాను అయ్యో బొక్క తిరుకోడు మీద రత్నంగి వనగా కాళ్ళ కట్టుకోమెత్త కలుపుకోమెత్త పండుకొని ఉన్నాడు కానీ మల్లయ్య ఎట్లా విధించాడు అటువంటి వారి మాల కింద కప్పి మల్లయ్య ఏమంట వెళ్తూ ఉన్నాడు ఏంద్రా మాల మీద ఆడవారు ఉన్నది మళ్ళీ పేరు దొరకదా అని చెప్పి ఏమంటా వెళ్తూ ఉన్నాడు అయ్యో మాల మీద ఉన్న పూలబంతి అయ్యో మాల మీద ఉన్న పిల్ల పూలబంతి అయ్యో నేను ఆడవచ్చి నాను గల్లైతే పూలబంతి అయ్యో కన్నెత్తి చూడమ్మ గల్లైతే పూలబంతి అయ్యో పల్లెత్తి మాట్లాడే అమ్మ గల్లైతే పూలబంతి మాకు ఊరు లేదు పల్ల లేదు గల్లైతే పూలబంతి అయ్యో అడవిలోనే ఉన్నవారు గల్లైతే పూలబంతి నేను అగ్గి కోర కట్టినానే గల్లైతే పూలబంతి నాకు అగ్గి వేసి నాకు గల్లైతే పూలబంతి
అగ్గి ఎందుకు అరకంటే కొలైతీవా పూలబంటి దుందులు మురుగుల బాణ కొలైతీవా పూలబంటి అయ్యో దుందు నాటుకుంటా కొలైతీవా పూలబంటి మేము దున్నను బగించాము కొలైతీవా పూలబంటి నేను అందుకు అరకట్టినానే కొలైతీవా పూలబంటి అయ్యా దున్నంటే ఏమిటో కొలబైరా అయ్యా దున్నంటే ఆడి బాల కొలైతీవా పూలబంటి అయ్యో పాలు ఎండు కాని బాల కొలైతీవా పూలబంటి మేము అగ్గి మీద పట్టుకొని కొలైతీవా పూలబంటి అయ్యో దున్నను బగించాము కొలైతీవా పూలబంటి అయ్యో అన్నం అనుకుంటానమ్మా కొలైతీవా పూలబంటి మేము కాలమ్మ గడపదాము కొలైతీవా పూలబంటి నాకు అగ్గి వేది సాగనమ్ము కొలైతీవా పూలబంటి అమ్మా మళ్ళీ కమనంగా దున్నంటే మళ్ళీ కమనంగా అది చెప్తే వారి నోటికి చెప్తే వారి అర్థం కాదు కరెక్ట్ చూస్తేనే అర్థమవుతుంది మరి దున్ను అంటే మరి అగ్గి మీద నేను దున్ను కాల్చుకొని మేము కాలం కలుపుతాం అగ్గే సాగనమ్మా పిల్లగాని పిలుపుల్లా పిల్ల నడుపుకు పిల్లగాని పిలుపు ఏం అయ్యా కొబ్బరి నేను ఓలేలు నడమా ఆకాశరామ నేను ఓడేమో ఇక ఉండేటోడో మరి ఓడో ఇది ఆకాశరామ ఆకాశంకి వెళ్ళి వలుకుతున్నట్టు లెక్క అని అట్లా కాదు ఇక నీ మాలకాడు ఉన్నదంటే నీ దగ్గర కావాలి చూడాలి మాల కింద కావాలండి నేను పోయిన కట్టదు పోయిన కట్ట ఇగో రాక్షసులు బిడ్డ ఆ రాక్షసులు మనసులో తీసుకొచ్చి కట్టెలు పెద్ద ఆమె పెడతాడు పెద్ద ఆమె పెట్టి అక్కడనే మంట పెడతాడు ఆ కట్టెలన్నీ తీసుకొచ్చి కాశ్యం పెడతా నేను ఆన్ని నువ్వు కొర్రాయి జరుపుతావా రాయి జరుపుతా అయితే కొర్రాయిల కాడ ఉంటాను అయితే నువ్వు పిల్లగారి మేడ కిందకి వచ్చి పిలుస్తున్నావు మేడ మీదకి వెళ్ళి పిల్ల నడుపుల్లా నీకు ఎట్లా నచ్చింది నాకు వేరే అర్థమే అంటే పుల్ల ముఖం చూసే వరకు నీకు వేరే నచ్చదే నువ్వు అన్నది బరబరే ఏంది పిల్లగాని పిలుపుల్లా పిల్ల నడుపుల్లా అట్లా అన్నవా అమ్మగారు ఎట్లానే అది వేరే అన్నది ఇక ఇక అది అని చూపిస్తుంది అమ్మా అయ్యో గొల్లబోయిడా మరి ఏనాడు అమ్మా గొల్లబోయిడా నువ్వు కింద మేడ కింద నువ్వు మేడ మీద నేనున్నాను అయ్యో గొల్లబోయిడా మరి మారి మీదకి రావాలంటే ఎట్లా మారి మీదకి రావాలంటే పుట్టిన పుట్టని పూదారం పట్టుకొని రా వాళ్ళు మళ్ళీ కనుక నాకు నువ్వు మేడ మీదకి రావాలంటే నాకు అవసరం లేదు మరి నాకు అగ్గి వేసి సాగనప్పమ్మా అయ్యో గొల్లబోయిడా కళ్ళకలి మీద కలి వ్యాపారం మీద మరి అగ్గంట ఊకెలేదు ఓ గొల్లబోయిడా అగ్గంట ఊకెలేదు గొల్లబోయిడా ఓ గొల్లబోయిడా మరి అగ్గంట ఏమిదో అగ్గంట ఊకెలేదంటే బూరెఅయితే బుక్తావమ్మా నువ్వు మేము బూరెదైతే బుక్తాం జరగ బూరెదైతే బుక్తాం గోడకు సున్నం వేసుకుంటాం ధర అమ్ముకుంటాం నువ్వేంది అయితే అగ్గికి ధర వస్తుందా ఇగో ధర తినాడే అమ్ముకుంటాం బూరెదైతే బుక్తాం గోడకు సున్నం వేసుకుంటాం అయితే ఇప్పుడు వేస్తానంటావా ఏనంటావా అగ్గి అగ్గి అస్సలే అయ్యో తింపవాడు తీపో మరి తింపకపోతే నీకేమైనా ఆచారా తింపుడు వంపుడు మా ఇంట్లో కుంపుడు బర్ర బామ్మ బిడ్డ రూపమ్మ తింపినట్టు తింపవాడు అంటే తింపుడు వంపుడు మా ఇంట్లో కుంపుడు మీ ఇంట్లో ఉంపకపోతే మా ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో ఉంటా నువ్వు కూడా కేసు పెడతావు అమ్మా
మరి లేకపోయినా దానంలో దానం అగ్గి దానం గొప్పది నీళ్ళ దానం గొప్పదమ్మా అగ్గి దానంతమ్మా అగ్గి అంటే ఊకినే లేదు అగ్గి అగ్గి ధరణ అంటున్నావా మరి అగ్గి ధరణ అంటే మళ్ళీ లేకపోయినా తన రాను ముత్యాలు రత్నాలు ఏమి లేవు మళ్ళీ లేకపోయినా నా తన పైసలు లేదు పదార్థం లేదు మా ఇప్పుడు ఏం లేదు కానీ మరొక అగ్గే సాయం పంపించారా మర్యాద కొద్ది ఇగో నేను అగ్గేస్తా సరే సరే వేస్తా గాని సుందరి ఊరు అంటే ఏంటిది దున్నంటే ఏంటి పాలంటే ఏమిటి సుందరి ఊరు అయితే దొల్ల తీసుకొని వచ్చి అయ్యో అప్పలేగా నేను అగ్గేస్తున్నా కానీ నీ చేతులు ఏమున్నది నీ చేతులు ఏమున్నది నా చేతుల్లో గంటరాయుధం మీద ఉడపు పెట్టి నీ అగ్గి తీసుకొని పో అగ్గి తీసుకొని పోయి నువ్వు సుందరంలో దున్ను వాల్చుకొని అనుభవం చేసుకొని సుందరంలో నువ్వు తీసుకొని నా దగ్గరికి వచ్చినాక నీ వరకు నువ్వు చూసుకొని పోదు ఈ పిల్లవాడు గొడ్డ నీళ్ళు పెట్టే మరి అదలేదమ్మా ఆడోళ్ళు అగ్గేసి మరి ఇయ్యో నడమ ఇది కావాలి పెట్టుకున్నావా మరి ఆడు ఉంటే నా దుకాణం నడుతుంది నేను లేకపోతే ఆమె పోయిన కట్ట పెట్టోడు ఓడు నేనే అమ్మా మళ్ళీ లేక మనం గంటగాయుధం గురబెట్టేదాకా నువ్వు అగ్గేయలేమంటున్నావు సరే మంచిదని చెప్పి నేను ఏమవుతుందో దున్ను తీసుకొస్తా అని చెప్పినా నువ్వు నమ్ముతలేవు కదా అయ్యా ఏమిరా భగవంతా మరి పంట పడడానికి పాదాలు నడిచిపోతాయా లేకుండా గొల్లవాడు గొడ్డలు కూడబెట్టే మర్యాద లేకపోయా ఈ గొడ్డలు ఇక్కడ కూడబెట్టకపోతే అగ్గేసే మర్యాద లేదంటున్నది మరి అగ్గి తీసుకపోకపోతే అక్కడ మరి అన్న అగలాకలంటే వల తీరుతున్నారు లేక మనం ఎక్కడికంటే కుదబెట్టే మర్యాద లేకపోయా లేక మనం కుదబెట్టే ఇప్పుడు బస్సు వచ్చింది నేను కూడబెడతాను చెప్పి అగో గంటవాయిదా కూడా దున్ను తేలి రత్నంగి చేతులు పెట్టిన అమ్మాయి అగో ఎత్తారు రత్నంగి చేతులు పెట్టి ఏనాడు అగ్గి వేరు తీసుకొని రవరాజు మళ్ళీ ఏడితే మరి ఎట్లా వస్తున్నా రవరాజు మల్లయ్య ఏనాడు అగ్గి వేరు తీసుకొని మల్లయ్య రవరాజు మల్లయ్య తిరిగి లోకం నడిచి లోకం యాసారిపోయినా అన్నయ్యా అన్నయ్యా అరగంట సేపు నీడ కూర్చుంటే పాలు అన్నయ్యా
పారివేండు శనార్థి శనార్థి ఏముంది కానీ శనార్థిలో ఏముందిరా శనార్థిలో ఏముంది సెంటే మా గుణముక్కడు చక్క ఊట గుద్దడే మరి అరే శనార్థం ఏదంటే శనార్థి అంటే మళ్ళీ నువ్వు ఒక రీతి లేని మాట మాట్లాడతావు శనార్థిలో ఏం లేదే అరే శనార్థిలో ఏం లేదు మరి చెత్త పని చేస్తావా చేయవా అయితే రాని పని నామడా పోని పని నామడా తిరిగి 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 ఆ జగంతుడు అయి నడిచే కాలు కూరట్లేదు చూసే కళ్ళ కూరట్లేదు ఊబెర్ ఎక్కడ కూరట్లేదు పోయి అగ్గి తీసుకొచ్చిన ఇప్పుడు మందలకు పోయి పాలు వినమాట పాలు వినాలి మరి కాదే ఒక్క పని చేయవా నువ్వు ఇది ఉన్నతాడా నేను చేస్తలేదా పాలు నువ్వు అగ్గిపోతే నేను మందను కాయలేదా మందరికి ఆశ్రవు అచ్చే వరకల్లా పాలు విండి పెట్టి తయారు పెట్టమన్నా కదా పాలు పిండాలి నేను పాలు విండి అంతే పాలు వింటాలంటే ఏరిగేటోడికి సిగ్గు లేకుండా చూసేటోడికి బుద్ధి ఉండాలి ఎందుకురా ఇది ఏమన్నా రీతి లేని మాటనా ఇగో శంకరుడు ఏమన్నా అన్నాడు ఏమంటే చెప్పిండు ఏమని చెప్పిండు వానికి అంకర తొంకర కాళ్ళు మొకాలు ముంగటికి మోచేతులు వెనుకకు నడవ కాళ్ళు లేవు ఊపరు ఎక్కలేవు గొర్రె పిల్లని ఏ రీతిగా దాస్తావో వా భయ్యని అట్లా దాదమని చెప్పిండు ఈ మాటలు అయితే వస్తాయి అత్తాయి లేకపోతే బూర ఏం పూలు వాళ్ళ బూలు అంటావు చంపుతాయి చంపుడు కాదు చంపేది మరి అరే చేతగాని వాడు చేతగాని మాటలే మాట్లాడాలి అలా శంకరుడు నీ చేతిలో పెట్టినప్పుడు అనుకునే వీడు ఎన్నడో చంపుతాడు అట్లా కాదురా మాట పని వరకు ఎంత పూర్తి చేస్తావో మాట కూడా గంటే మాట్లాడాలి కంటే మీరు మాటలు మాట్లాడతావు మళ్ళీ పని చేయవు యారాలు చిన్నది పాలు చిన్నది కాదు పాలు పాలే యారాలు ఒకటి పొచ్చి అట్లయితే పాలు పాలన్నప్పుడు పని చేయాలి నలుగురు మందంలో ముడతాం నలుగురు ముడితే 4 గిన్నెలకు వెళ్ళేస్తారు ఒకటి పక్కగా పొడుగు ఉంటుంది ఒకటి పట్టుకుంటది ఆ పట్టుకుని పాలు తగ్గ పెడతాం పాలు బరబరేరా మురుము పట్టుకొని పోతే వాళ్ళ మురు మరి వెళ్ళాలి అంటే ఒకటి లండు ఉంటుంది ఇగో నీ మురుము నువ్వు వెళ్ళు అరే అరే అయితే అయితే కాకుండా కాదు గారు ఇది లేని మాటలు మాట్లాడదు గైరితో భయపడు కాదు అలా అడ్డుకోమంటే బాబు ఇక్కడ పారిమంటే పారిమంటావు ఆ చెట్టు ఎక్కి చూడమంటే చెట్టు ఎక్కి చూడవు అని నేను చెయ్యాలి మరి ఆయుధానికి వచ్చినాక నువ్వు వింటావు ఇక నువ్వు చంపుతావు అయితే నేను పోతా సరేనే నీ బాల కన్నా పోయి మందరం పోయి పాలు వింటా పాలు విండాలంటే ఇక మొక్కల సంద్ర గుడ్డు పెట్టుకోవాలి గొర్రెని వచ్చి పిండాలి దప్పుకున్న మొక్కల సంద్ర గుడ్డు పెట్టుకొని పాలు వింటా దప్పుకున్న బుడ్డి మీద అనేది గుట్టి మీద అంతే గుట్టి కింద మీద అరే వారి గొర్రె అంతా ఆరా గొర్రె గొర్రె అంతది కోడి కడుతుంది గుర్రం పొడుతుంది నీకేం తెలుసు పిచ్చోడా గాడి ముద్దించుకుంటారా గాడి తన్నదా గాడి తన్నదా మరి ఇద్దరు ఏమంటుంది ఇద్దరు నేను పోరు పెట్టుకోలేదని చెప్పి రామరాజు మల్లయ్య బయలుదేరవనంగా మును మోసు కాదు ఏనావుడంగా మారి ఎట్లా డొల్లు కుట్టుకొని అగో దేవదేవుడి మందలకు రామరాజు మల్లయ్య పోయి దేవదేవుడి మందలకు రామోయ్ పోయి మందలకు వద ఉండు దేవుడమోయ్ మరి 3 ఉండలు ఆడగొట్టి దేవుడమోయ్ మల్లయ్య ఆనాడు దినమందులారమా 4 ఉండలు నలభైలారమా నా పన్నెండు వచ్చారమా సంవత్సరం మొదల తీరవరమా 12 వచ్చారమా మరి 12 బంధు రావరమా పల్లకి వేరి మీద తీరవరమా ఆనాడు శంకరు చెప్పింది అది మన లేదు శంకర్ చెట్టు కింద అడ్డపడు వానికి ఏనాడు బండారు కింద రేసిండు అడ్డపడు అది బండారు కింద రేసిండు మల్లయ్యో మరి బెరాదావ కాడల్లారా కాడల్లారే మల్లు పెట్టారా కాడల్లారే మల్లు పెట్టారా మల్లు పెట్టారే అనుమానించారా కాడల్లారే డబ్బలు పెట్టారా మరి ఎవరికి వస్తాయో భయ్యన కోడల్లా మల్లేకవనంగా భయ మల్లన్న కోడల్లా మరి మళ్ళా పెట్టారా
అనగా రవరాజు మల్లయ్య దినవాడు 3 రోజుల పాలు విండేటి వాడు ఆనాడు మనకి ఎట్లా రత్నంకి మాటిచ్చి 4 రోజుల పాలు విండి మనగా ఎట్లా అడిగట్టి మనగా జున్ను కాల్చిండు జున్ను కాల్చి మన కాల్చి పురించి మనగా ఇట్లా తన సంగతి చెప్పుకుందా అటప్పుడు బండాలకి ఇతరేసి మనగా శివుడి పేరట ఒక డొల్ల పెట్టిండు ఆ శివుడి పేరట పెట్టిన డొల్ల మన ఎట్లా అర్ధభాగం కోసిండు కలపతో కరేపల్లి కుక్క వేసి మన మాసానికి ఇచ్చిండు ఒక్క డొల్ల తీసి మనగా శర్తానం చేసిండు ఆ భయానికి ఇచ్చిండు సగం భాగము సగం భాగం మల్లయ్య అనుమతి చేసిండు ఆ ఒక్క డొల్ల తీసి మనగా శారకం కట్టుకున్నప్పుడు అన్నా మల్లన్న నిన్న మనడు తినమారం అంత మనగా నువ్వు కూడా తుళ్ళుకుంటా ఉండేది అని మరి మనగా నన్ను కాదని పని చేయలేవు ఇవాళ తినమారం అంత మనగా శారకొంపుకు ఇంకా పైసలకు ఏమో కడుతున్నావు ఏంది అది అరే ఇది జున్నురా జున్ను జున్నా ఎందుకే నిన్న మొన్న లేకపోతే ఇవ్వాలి ఎందుకు అరే ఇవాళ ఎందుకంటే నిన్న మొన్న అంటే అగ్గివేరు మనం ఎమ్మటి ఉండే మరి ఆడదొస్తే ఆడ మనం అక్కడైతే ఆడ మనకు పాలు వెండుకుంటా జున్ను కాల్చుకున్నాం అనుభవించినాం మరి ఇవాళ ఇప్పుడు అగ్గివేరు మనకు తక్కువ ఉన్నది కాబట్టి మళ్ళీ ఏకమనంగా ఈ పగటి సద్ద అని చెప్పి ఇక్కడ కట్టుకుంటున్నా పగటి ఆకలైనప్పుడు మనం తిన్నాం అవునే నాతో పని అంటే కాకపోవచ్చు నువ్వు జున్ను కాల్చావు లింగాల పైసలకు కట్టావు కోరి పగటి సద్దని కట్టావు అది నేను మయ్యా నాకు నేను తీసుకొస్తా ఈ సద్ది మొత్తం అది అయితే కాదు ఓ దాని అయ్యేది మొత్తం దాని అయ్యేది మొత్తం అయితే పని అంటే కాదు కానీ తినేది అయితే మొత్తం అంటారు వానికి పసుల్లా మేత చేతుల మేసులు అంటే నాతో అయితే అరే అది నీ తాను ఉండదురా నువ్వు కాపాడవు నేను కాపాడు లింగాల పైసలకు కట్టినావు కదా చిట్కరేలు పట్టేటో త్వర చేస్తా ఇక గడికింత నాలుక మీద పెట్టుకుంటా మందల నడి మందలు వేస్తా బందుకు రాను నేను గడికింత నాకినట్టు ఉంటుందా అది అయిపోతుంది ఏమిరా ఈ పయ్యన్న తాడా నేను మాట్లాడతా ఇక దాటి లేదు ఊరి ఉండదు తయారవుతుంది ఉన్నది చెప్పాలంటుడు మల్లయ్య ఒరే పయ్యన్న మరి నేను వాకి పోయిన చోట అర్థమైంది అర్థం చిక్కిపోయా అరే చెప్పదా కాదురా ఆ కుక్క కడిచేటి ఎర్ర కుక్క లెక్క ఏంది ఏంది అని అదికి పోయిన చోట అర్థం చిక్కిపోయింది అక్కడ ఆడిబారం ఉన్నది అర్థమంటే గంట కొట్టని ఉదబెడితేనే అక్కడ అగ్గేస్తా ఏంది అవి గొడ్డలు ఒడుపు పెడితేనే అగ్గేస్తా అన్నది లేకపోతే అగ్గేయ అన్నది నువ్వు గొడ్డలు కుదబెట్టినా వాళ్ళ దగ్గర అక్కడ ఆడిసిరి ఉన్నది ఆడిసిరి దగ్గర పెట్టచ్చు ఆడి అవు పీరిగలని కొంప పటవాటి లాంటి కొడు అవునా కూడా గొడ్డలు కుదబెట్టుకుంటారా గొడ్డలు కుదబెడితే పెన్నామును కుదబెట్టినట్టు అరే అరే అట్లా కాదురా అట్లా ఇట్లా మరి ఆడ గొడ్డలు కూడా పెడితేనే అగ్గేస్తా ఉన్నది అది అగ్గి పైసలు లేకపోయామన్నా అన్నాడా అది అగ్గేస్తే నా ఈకమే రౌతు మీద రౌతు పెట్టి నేను అగ్గి తాగడి అయిపోతున్నా మరి అప్పుడు అనద్దా అప్పుడు యాది లేదు అప్పుడు ఆదిలేదా లేదు మరి ఆదిలేని దానికి ఇప్పుడు నేను నాకు ఇంత అనుమానం ఉంది కదా మరి నువ్వే ఈ జున్ను తీసుకుపోయి అక్కడ ఆల్సీరికి ఇచ్చి ఆ గొడ్డలు తీసుకొని రాబో అక్కడ ఇల్లు ఎట్లుంది చెప్పు అక్కడ ఇల్లు అంటే వాడి రంగుమారు ఉన్నది రంగుమారు అంటే పట్ట మొత్తం పరంగిరి దూరి మెత్తల్లోనే పరుపులు 4 చెమ్మాలు నడమనంతా తీయ తిరుగు మధ్య దాని నడమ టూపు రైడ్స్ పక్కపంటి వేసి అటువంటి ఆడిబాల అటువంటి అట్ట సిరి ఆడి సిరి ఆ ప్రకారం ఉంటుంది అయితే పొడిచే పొద్దులే వెలిగది ఆడి జ్యోతులు ఆడి మీరు పోలే పొడిచే పొద్దు కన్నా ఒడివంక ఉంది ఆడిబాల ఒడివంక లేదు పట్టె మంచం పలంగి లోని మెత్తం దూది పరుపులు వంకలు వింకలేని చూడలేదు ఇక నేను చూడండి గింతసేపు అయినా అయితే పట్టమంతా పలంగీరి లోని మెత్తలు దూసి పరుపులు 4 దిక్కులు 4 చెమ్మెల్ ట్యూబ్ లైట్ ఒక్క ఏస్తాను అని నేను పోతా నేను పోయి జున్ను రోజుల్లో ఇస్తా ఇచ్చినాక నన్ను పట్టమంతా మీరు వేసుకొని మీదికెళ్ళి అవ్వగిట్లా వన్నదా నేను చలికప్ప అయినట్టు అయితే నాతో కాదా నేనేమన్నా పోతామని ఎప్పుడు వస్తుంది అరే పోనా కడియా రానా కడియా అక్కడ ఇక ఆ దున్నిచ్చి గొడ్డ తీసుకున్నందుకు ఏ ఊరు అని చెప్పి అడిగితే అక్కడ 2-3 కడియాలు అవుతున్నారు 2-3 కడియాలు అవు 2-3 అన్నదాడా 4-5 కూడా అవుతాయి డెంగి సంగతికి అందుకే నువ్వు పోయినప్పుడు ఎట్లుండే నీ ముఖము మంచిగా కడా ఉండే ఎట్లుండే అంటే ఇగో ఇట్లుండే ఇట్లుండే ఇప్పుడు ఎట్లా అయింది త్వరలో పైకంటే అయినట్టు ఇట్లా అయింది అట్లా కాదురా ఎర్రటి ఎండలో పోయి రాకటకు నాకు ముఖము ఆశరిపోయినట్టు కదా ఎండ దెబ్బ కాదు ఇది ఆడదని చెప్పని ఎండ దెబ్బ కాదు అరే నీతో కదా ఇక పోనా కరియా రానో కరియా పోయి
గొట్టలకి అని చెప్పి గొట్టలు తీసుకొని జల్ది రాపో అంతేనా మరి సరే మంచి చెప్పి తీసుకొని రావరాజు మల్లయ్య అగో ఎట్లా పోతా ఉన్నాడు రావరా చందనారా మల్లయ్య రావరా చందనారా మందు వద్ద ఉన్నాడు రా దేవుడు వద్ద ఉన్నాడు రా చదవతి మల్లయ్య వద్ద ఉండే పోయి కరెంట్ పడిరా మందు వద్ద ఉన్నాడమ్మా ఎక్కడానికి కొన్నారమ్మా ఎక్కిపోతా ఉన్నాడు దిగడానికి కొన్నారమ్మా దిగిపోతా ఉన్నారమ్మా ఇడిగలి దగ్గరాడే మరి బలపన్న అడుగచ్చా అన్నారా మరి సంగరాలు పరువులారా ఎల్లాడి ఎన్నారల్లా కొరవెన్ను తన్నామురా బంధువత ఉన్నాడమ్మా దక్షిణాది కన్నారమ్మా తరతీరమన్నారనే పచ్చడి అలా కొట్ట పరిమేశ్వరి గుళ్ళు మరి పక్కలాలు తిరిగి కొట్ట తిరిగోట గది కమ్మా మందిర వచ్చి ఆడే తిరిగోట గది కమ్మా మందిర వచ్చి ఆడే తీసుకొని ఏనాడు మేడ కిందికి వచ్చింది మల్లయ్యో మరి రావు ఆడిబారా ఆడిబారా గుళ్ళు నేను తెచ్చినాడే ఆడిబారా నా కన్నా కొట్టాడు బారా ఆడిబారా అయ్యరాజు రాజు అయ్యరాజు ఆడిబారా నా పొద్దు చాలమ్మా మరి దూరం అయితే ఉంది బారా బాబా ఓ బాబా రతనంగి బారా అమ్మాయి నువ్వు కోరుకున్న దున్ను తెచ్చినా నా గొడ్డలు నాకు శీఘ్రంగా వెళ్ళిపోతా సరే తెచ్చినవా అవు తెచ్చిన అటువంటి తీసుకుని వచ్చిండు జున్ను ఏనాడు చేత పెట్టినాడే భగవంత జున్ను తినబోతే అయ్యా భగవంత పచ్చ పచ్చగుండి మరొక మాట మీరు ఈ గుట్ల పంట తిరుగుతారు కుర్రల పంట తిరిగేటోళ్ళు నమ్మ కురుములు కదా కుర్మలు అయ్యో గొల్లబాయిడ నమ్మరాదు నమ్మరాదు గొల్లబాయిడ గొల్లబాయిడ అయ్యో గొల్ల వాళ్ళకు నమ్మరాదు గొల్లబాయిడ గొల్లబాయిడ చెట్లగిరి అలా రాదు గొల్లబాయిడ గొల్లబాయిడ చెట్లగిరి అలా రాదు గొల్లబాయిడ ఆయన ప్రేమ వాలితో తెచ్చిన దున్ను కాదు కేవయ్యా కేవయ్యా కేవయ్య అంటే బలిపోతుంది తెచ్చిండు అలా ఈ సమయం కలిపిండు అమృతం కలిపిండు అని చెప్పి నీకు అనుమానం వచ్చింది ఇడు పెద్ద దొంగ నీకు తెలియదు ఇటువంటి అగ్గికి పోయకుండా తూర్పు ఉత్తరము దక్షిణము 4 కాండాలు నీ అటువంటి పోరి జర కర్రగా ఎర్రగా కనబడచ్చు అందరిని తప్పింది కదా నీ దగ్గరికి వచ్చింది ఆ దున్ను ఇట్లా నువ్వు తినకు అందుకే మరి అనుమానం వస్తుంది అదే ఇది పచ్చ పచ్చ ఉంది ఇదేమో డోళ్ళ చూస్తేనే పచ్చ పచ్చ ఉంది మరి అంతే అంతే మొదలు ఆయన తింటే అమ్మా
మరి జున్ను పచ్చ పచ్చ ఉన్నదంటే ఇది మళ్ళీకమనంగా పాలి గరం మంచిగా కాగినాయి కాబట్టి మంచిగా మీద ఎట్లా అంటే మీద ఎట్లా పచ్చగా ఇక జున్ను పచ్చగా ఉంటది. నువ్వు ఇవాళ చూడలేదు కదా, నేను చూడలే. అందుకే ఈ జున్ను ఈ రకం ఉంటది. మరి ఈ జున్ను నీకు అనుమానం బామా నువ్వు పోయినాక నీ కట్టెలోడు జరపాలి నేనే. ఏ కట్టెలు పోయిన కట్టెలు అయ్యా అని బాల మరి లేకమనగా నమ్మేది అని వాళ్ళకు మరి లేక మనిషికి మనిషి నమ్మకపోతే అని బాల చెట్టుకు నమ్మరు గుట్టకు నమ్మరు ఏనాడుగా మనిషికి నమ్మరు. మానవునికి ఏనాడు మనిషికి మనిషి నమ్మాలి. మళ్ళీ లేకమనగా మాట ఇష్టం మళ్ళీ లేకమనగా జవరాజు అంటే కట్టు తీరాలే, మరి స్నేహితం చేస్తే సత్తి తీరాలే. మరి లేక నేను మాట అంటే నేను అందుకే కలికి పోతేని కాదు, కళనైనా ఆటమాట కాదు. మరి లేక పాలకాయ గోత్రం చెందిన వంశం నా మీద నీకేమన్నా అనుమానం వచ్చిందో సరే మంచి అని చెప్పి కాజపుల్ల పట్టిండు మల్లయ్య, జున్ను తీసింది మల్లయ్య, మల్లయ్య పెట్టుకుంటాడు మల్లయ్య. ఇసమైతే మల్లయ్య తినకపోవని చెప్పి అప్పుడు రతనికి బాల ఏ ప్రకారంగా తింటూ ఉంది. అయ్యో రత్నకి బాల పట్టుకొని ఉంది బాల భగవంతా రాజు ఏనాడు తినబోతే నారాజులు కొడుతున్నాయట. ఏనాడు అనుభవం చేసే వరకు ఏనాడు రవరాజు మళ్ళీ పొట్టేడు పొద్దులు మెరిగేది దిగోలే భగవంతా రాజు సున్నే ఈ సత్త ఇంత మంచిగా ఉన్నది. మరి సున్ను మాదిలేతమైనటువంటి పొలగాడు ఇంకెంత మంచిగా లోపల ఇంకా మంచిగుంటది. ఏంది పొలగా ఇల్లు. అయ్యో ఏనాడు భగవంతా అమ్మా గొడలి అమ్మా జున్ను తిన్నావు కదా గొడలి వెళ్ళిపోతా రాగు పొద్దు జాగ్రత్త నేపథ్యం దూరం అవుతుంది. అయ్యా ఇస్తా నీకు బాగా లోపలికి రా లోపలికి ఇట్లా సరే. అయ్యో నీ పేరేం పేరు? నా పేరు మళ్ళీ అప్పుడు ఏమయ్యా మళ్ళీ ఏమంట తప్ప చెప్పుకుంటున్నాడు. నా పేరు గిరిముద్దుడు. సుబ్బారావు గాలి చెప్పిన మాట పట్టుకోకు. నా పేరు గిరిపుత్రుడు అమ్మా. పొలగా అయ్యో బాల అయ్యో
అయ్యా బాలాని బాలా మళ్ళీ కమనంగా చున్ను తిన్నాక సేపు చున్ను తిన్నావు చున్ను తిన్నాక మళ్ళీ కమనంగా చున్నే ఇంత చక్కదానం ఉన్నది మరి పురుగులు ఎట్లా ఉన్నాయా మరి ఆ పురుగుల కళ్ళ చూడాలంటే నేను ఈ బాండి పెళ్లి ఆడితేనే నన్ను తీసుకుపోతాడు తీసుకుపోయి ఆ పురుగుల చూపిస్తాడు నన్ను ఏనాడు బాగా కలిసి అందుకని నన్ను పెళ్లి ఆడమని చెప్పి అంటున్నావా బామా అయ్య రాము రామాడి ఉన్నది నేను పెళ్ళై రామవాణి బాబా రామా నువ్వు పెళ్లి అని హరి బారావు రామా రామా అంతగా కాకపోతే బాబా రామా అయ్యో నీ అమ్మపోతే బాబా రామా ఇల్లు తీసుకుపోతే బామా దేవుడైన మంద దేవుడు బెర్రె మంద బామా ఎంత చదివితే మాది మంద రామా రామ అలా పెరుగుతున్నారమ్మా రామ రామ అయ్యో ముట్టు చదివితే నాది మంద రామ రామ మునిపోతా ఉన్నారమ్మా రామ రామ అయ్యో అది అదాని రామ రామ మందోడబయ్యన్న చూడు రామ రామ ఆడవారి దొంగలే బర్గడియలు బాబా అయ్యో అత్తగా కాకపోతే బాబా రామ రామ